బాక్స్ సెట్ ఎక్కరద్దు. చదవమ్మా. ఎవరండి అయినా చెప్పండి, ఎవరు? పౌలు గారు ఎక్కడ పుట్టారంటండి? ఇశ్రాయేలు వంశంలో పుట్టాడంటండి ఆయన. బెన్యామీను గోత్రంలో పుట్టి కొంచెం వెనక్కి రాదు సర్లే. ధర్మశాస్త్రంలో ఏమయ్యాడంటండి? పరిచయం చదవండి. ఆసక్తి కలిగి ఉన్నాడంటండి. పౌలు గారు ఎలాగున్నారో చెప్పండి. ఆసక్తి కలిగి ఉన్నాడంటండి. సంఘం గురించి ఆసక్తి. మనకి ఎలాగుండాలి? ఆసక్తి కలిగి ఉండాలండి. ఆశ కలిగిపోవడం అంటే తృప్తిపరుస్తాడండి దేవుడు. మీలో ఆశ ఉంటే సంఘం కొరకు ఉండాలంటండి. సంఘం కొరకు అంటే ఏంటి? సంఘం కొరకు ప్రార్థించేవారు ఉండాలి. సంఘం కొరకు ఆత్మలు రక్షించేవారు ఉండాలి. సువార్త ప్రకటించేవారు ఉండాలి. సంఘం కొరకు పాటుపడేవారు ఉండాలి. వాక్యం చెప్పేవారుగా 4 మాటలు చెప్పి అనేకులు దేవుడి వైపు ఆకర్షించేవారుగా ఉండాలండి. మన సంసారం మనమే, మన పిల్లలు మనమే చూసుకుంటూ ఉంటే దేవుడి పని ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడి పని చేసేవాళ్ళు ఎవరు లేరంటున్నారు. దేవుడు పని చేయాలి. సంఘం అంటే ఏంటి? సంఘ చరిత్ర విషయాలు పరచాలి. సంఘ క్షేమ అభివృద్ధి కలగాలి. సంఘ క్షేమ అభివృద్ధి కలగాలంటే మన ద్వారానే అభివృద్ధి కలగాలి. ఎవరి ద్వారా అండి? గొర్రెలే కంటాయంట. కాపుర కండండి. గొర్రెలే కనాలంటే. గొర్రెలు కనాలంటే ఏంటి? సంఘం కొరకు పాటు పడేవారుగా ఉండాలి. సంఘం కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. సంఘం కొరకు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. సంఘ చరిత్ర విషయాలు పరచబడడానికి ప్రార్థన చేసేవారుగా జొజిమెత్తి ప్రార్థన చేస్తానన్నాడు దేవుడు. జొజిమెత్తుతానన్నాడు. జొజిమంటే ఒక జొజిమెత్తి దేవుడు కార్యం చేస్తే ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు తిప్పివేసేవాళ్ళు లేరు. అలాగే జొజిమెత్తి అంటే 2 చేతులు ఎత్తి మనం ప్రార్థించేవారుగా సంఘ భారము కలిగి ప్రార్థించేవారుగా ఉండాలండి. సంఘంలో భారం ఉండాలా చెప్పండి? భారము బాధ్యత అన్నీ ఉండాలని సంఘంలో అన్నీ ఉన్నప్పుడు అన్ని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సంఘంలో ఆసక్తి కలిగి ఉండాలండి. సంఘానికి కొరకు ఇరుగోళ్ళు పొరుగోళ్ళు తీసుకొచ్చేవారుగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? ఇరుగులోళ్ళు ఉన్నారనుకోండి, దేవుడు మందిరానికి మనకు ఆదివారమే కదా, ఉత్తి రోజుల్లో బుధవారం ఇవాళ వెళ్దాం రండి, ఇవాళ గురువారం వెళ్దాం రండి, ఇవాళ మంగళవారం ప్రార్థన ఉంది వెళ్దాం రండి అని వాళ్ళకి ఏం చేయాలి? ఊసి కలిపి ఉదయంలో దేవుడి మాటలు నూరు పోసి వాళ్ళని దేవుడి దగ్గరికి నడిపించి ఒక నాదురాలుగా ఉండాలి. నువ్వే రావటం మానేస్తే మందిరానికి ఇంకా వాళ్ళని నడిపిస్తావు? నడిపించాలండి. నడిపిస్తే దేవుడు చూసి నీకు ప్రతిఫలం కలగజేస్తాడు. నా బిడ్డల్ని పేరు పెట్టి దేవుడు ఈ బిడ్డని పిలిచాను, చక్కగా ఈ బిడ్డని అందరిని ఫోన్ చేసుకుని మందిరానికి వెళ్తుంది అని దేవుడు ఏం చేస్తాడు? చూసి ఆనందిస్తాడంటండి. ఒక ఆత్మ రక్షించబడితే ఆయన పరలోకంలో ఉండి ఆనందిస్తాడంటండి. రక్షణ పొందుతాను, రక్షణ సాక్షిగా మారితే దేవుడు చూసి ఆనందిస్తాడంటండి. మనం అలా తీసుకురావాలండి. అనేక బిడ్డల్ని వేల వేసి దేవుడు పిలుస్తానంటున్నాడు. ఆయన పిలిస్తే ఇంకా వస్తారు. మనం పిలిస్తే వస్తామంటారు అని అంటారు. యేసయ్య పిలిచాడు అనుకోండి, సమస్తాన్ని పిలుస్తాడు దేవుడు. అందుకే యేసయ్య పిలుస్తాడని నేను ప్రార్థనే చేస్తాను. ఓన్లీ ఇంటింటికి వెళ్ళి రెండమ్మ 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 అని ప్రతి ఇంటికి వెళ్ళి పిలిస్తే వాళ్ళ ఉదయాల్లో దేవుడి కియ జరగదండి. మనం పిలిస్తే, మీకు అర్థమైనట్టు చెప్తున్నాను, మనం పిలిస్తే దేవుడి కియ జరగదు. యేసయ్య పిలిచాడు అనుకోండి, ఆయన వేల వేసి ఎక్కడ లేని వారిని తీసుకుని వస్తాడో. అందుకు మనం ఏం చేయాలి? ఆయన పేరేపించాలంటే, ఇప్పుడు కల్పించాలంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన ధూపం, పరిశుద్ధాత్మతో ధూపం వేయాలి, పశ్చాత్తాపంతో ధూపం వేయాలి, కన్నీటితో ధూపం వేయాలి. అగ్ని అభిషేకం, అగ్ని గోళంగా మన గుండెల్లో తిరగాలి, అగ్ని వల్లే మారాలి.
అగ్ని వల్ల యేసయ్య మారినట్టుగా మనం కూడా యేసయ్య రూపం ధరించుకుని యేసయ్య పోలిక కలిగి యేసయ్య ఆత్మ కలిగి ప్రాణాత్మ శరీరాల్లో యేసు వైపు చూస్తా ఈ పందుపు రంగులో పరిగెత్తాలంటే చిన్న ప్రార్థన చేసి ఆమెనని నాకు ఈ కార్యం చేయండి, నాకు ఆ కార్యం చేయండి అని గొంతమ్మ కోరికలు ప్రతి కోరుకుంటాం. మనం అస్సలు కోరుకోకూడదు అంటండి. యేసయ్యను కోరుకోవాలి. మనం ఎవరిని కోరుకోవాలి? ఈ కోరికలు కాదు, ఈ తుచ్చమైన కోరికలు, అభిలాషలు, అన్ని లోకంలో ఉన్న అన్ని అభిలాషలు, తుచ్చమైన కోరికలు. అయ్యా ఈ కోరికలన్నీ మనకు అక్కర్లొద్దు. ఒకనాడు మనం ఇది దేశాన్ని నైనా అయ్యా మనం ఇల్లునే వదిలేసి వెళ్ళిపోయే రోజు వస్తుంది. మనం శాశ్వతంగా ఉన్నవారమే కానీ శాశ్వతంగా ఉండేవారు కాదండి. మనం శాశ్వతంగా ఉంటాం, అక్కడ ఉండేవాళ్ళం కాదు. అందుకే ఈ పోకలాడకూడదు. ఈ లోక సంబంధమైన పోకలాటలన్నీ వదిలేసి సంపాదన కూడా వదిలేయాలండి. చెట్టు కింద చెప్పండి, చెట్టు కింద ఉట్టి కట్టుకుని ఒక్క సోళ్ళ బియ్యం ఉంటే గెంజి తాగి నేను బతుకుతానని ప్రార్థన చేసేదాన్ని. అర్థమైందండి మీకు? డబ్బు సంపాదించాలని కానీ 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తిట్టుతాను కానీ అసలు ఎప్పుడు ఆలోచించలేదు. యేసయ్య చెట్టు కింద ఉట్టి కట్టుకుని ఖచ్చితంగా సోళ్ళ బియ్యం ఉంటే గెంజి కాచుకుని తాగితే చాలయ్యా, అంతకంటే ఎక్కువ నాకు ఏమీ వద్దయ్యా, అంతకంటే భాగ్యం ఏది వద్దయ్యా అని నేను ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. తొలి దినాల్లో సేవకు వచ్చాక కూడా సేవ చేస్తున్నప్పుడు, సేవకు పిలిచేటప్పుడు ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను నేను. అంతేగానండి ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళిపోవాలని ఆశ ఏమీ లేదు. ఏ పని నా జీవితంలో చేయలేదండి. నా బతుకులో నేను ఏ పని కూలికి వెళ్ళి నాళ్ళకి వెళ్ళి పిల్లల్ని పెంచాలని ఎప్పుడు వెళ్ళలేదు. ఉంటే తింటాము, లేదంటే నీళ్లు తాగి చేతులెత్తి చెప్పాలి ప్రార్థన చేస్తాం తప్పండి. నా పిల్లల కొరకు కానీ నా భర్త కొరకు కానీ నా కొరకు కానీ నేను పాకులాడేదే లేదు. యేసయ్య కొరకే నేను పాకులాడతాను. యేసయ్య ఎప్పుడు పెడతాడో అప్పుడే పెడతాడు. అప్పటి వరకు నేను అలాగా ఉంటానని ప్రార్థన చేసుకుని నిబంధన చేసుకునే ఎడల నిబంధన మీద చేతులు వేసి నిబంధన చేసుకుంటే ఆ నిబంధన వెనక్కి తిరగకూడదు. నాగల మీద చెయ్యి వేసినప్పుడు వెనక్కి వెళ్ళిపోకూడదు. సావైనా బతుకైనా నీ కొరకే బతకాలయ్యా, అంతకంటే భాగ్యం ఏదీ లేదు. ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము నీ కొరకే బతకాలి, ఎక్కడున్నా నీ కొరకే బతకాలని. నేను ఎలా సేవలోకి వచ్చిన తర్వాత కానీ సేవకు ముందున్నప్పుడు కానీ ఆ ఇంట్లోంచి వచ్చేయాలని, మా సొంత ఇంట్లోంచి వచ్చేయాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. పాస్టర్ గారు నేను రానంటాడు, ఇలాగ రానంటే సరేలే నీకు ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు బయటికి, ఇద్దరం కలిపి బయటికి వెళ్ళిపోవాలి, ఈ ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో మాకు అక్కలొద్దయ్యా, సేరడొచ్చిన అత్త మామూలది కావాలంటారు చాలా మంది మీలో. నేను సేరడొచ్చిన అత్త మామూలది నేను కావాలని కోరుకోలేదు. నా యేసయ్య ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు. నా యేసయ్య ఇచ్చాడు అనుకోండి మెట్టు మీద మెట్టు ఎక్కిస్తాడు. ఆయన ఎక్కించాడు అనుకో ఎవరు దాన్ని ఆపలేరండి. శేరడు ఇస్తారు. ఆ శేరడులో 3 అన్నదమ్ములు కొట్టుకుని ఆ శేరడులో పంచుకోకపోతే ఏమైంది, నాకు అస్సలు వద్దు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను యేసయ్య, ఇల్లు ఎక్కలొద్దు, వాకలు ఎక్కలొద్దు, ఏం ఎక్కలొద్దు, చెట్టు కింద విట్టు కట్టుకుని ఉయ్యాలు ఊగితే చాలయ్యా, చోళబి వండుకుని తింటే సమృద్ధిగా చాలయ్యా, అయ్యా ఇంట్లో నేను ఉండలేనయ్యా, ఈ పోరాటంలో నేను ఉండలేనయ్యా, ఈ పోరాటం నుంచి నన్ను విడిపించమని అయ్యా వచ్చేసాను అన్నాడు. ఆనాడు వచ్చిందని ఆ ఇంటి గొడవే కానీ ఇది గొడవే కానీ ఏమీ లేదు. దేవుడు మనకు అందిస్తాడు, మనం ఎక్కడుంటే అక్కడ అందిస్తాడు. మనకి ఇవ్వలేదండి. మనం ఏది ఎక్కలొద్దండి, యేసయ్య కావాలని కోరుకోవాలి. యేసయ్య ఈ లోకంలో పట్టుకెళ్ళిపోయేది ఏమీ లేదు. ఈ లోకం కొరకు ఆశపడకూడదు. ఈ లోకం శాశ్వతం కాదు. అదే పౌలు గారు అంటున్నారు, చదవమ్మా ఇంకా. అది ధర్మశాస్త్రం అయ్యి మనం నీతి విషయం ఎలాగుండాలండి, నీతి కొరకు ఆయత్తపరచబడాలి. నీతి కావాలి మనకి. నీతి లేనిది, నిజాతి లేనిది, నీతి లేనిది అబద్ధాలు పుట్ట మనకి ఎందుకండి. అబద్ధాలు పుట్టగా మనం ఉండకూడదు. ఒక్క మాట అయినా నీతి గల మాట మాట్లాడాలి. నీతి ఉండాలండి. మనకేముండాలి చెప్పండి. ఆయన నీతి మనలోకి రావాలి. ఆయన నీతి మనలోకి వస్తే మనం సర్వసత్యులకి నడిపించబడతాం. ఆయన నీతి ఏం చేస్తుంది చెప్పండి. నీతి సర్వసత్యులకి నడిపిస్తుంది. నీతి కొరకు మనం ఆయత్తపరచబడాలి. నీతి కావాలి. మనం బైబిల్ చదువుతుంటే ఈ బైబిల్లో ఉన్న యేసయ్య ఎవరు? నీతిమంతుడు. ఆ నీతి మనుషులు నువ్వు అనుసరించి నడుస్తున్నావంటే
ఆయన నీతిలో నువ్వు నడుస్తున్నావంటే, ఆయన వాక్యం ధర్మశాస్త్రంలో నడుస్తున్నావంటే, ఆ ధర్మశాస్త్రం నీ నరముల ఎముకల కీళ్ళు మూలుగుల్లో దూరాలి. ఏది దూరాలి? ధర్మశాస్త్రం దూరితే నువ్వు నీతిని వెంబడిస్తావు. ఆ ధర్మశాస్త్రం దూరలేదనుకోండి, ఆ నీతిని నువ్వు చెప్పండి, ఆ నీతిని అనుసరించలేరండి ఎవరు కూడా. నీతిని అనుసరించాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఆ ధర్మశాస్త్రం అనుసరిస్తేనే ఆ నీతి నీకు కలుగుతుంది. నీతి లేకపోతే ధర్మశాస్త్రాన్ని నువ్వు జ్ఞానించకపోతే నీతి నీకు రాదు. ఎలాగొస్తుందండి? వస్తుందా? నీతిమంతులు నువ్వు అయిపోతావా? రక్షణ పొంది, ఆయన నమ్ముకుని రక్షణ పొంది, ఆ రక్షణ సాక్ష్యంలోకి వచ్చిన తర్వాత నీతిమంతురాలుగా తయారవ్వాలంటే వాక్యం వినాలి. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నడవాలి. ఆ వాక్యం జ్ఞానించాలి. ఆ వాక్యం నీ ఉదయాల్లోకి రావాలి. ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థించగలగాలి. ప్రార్థన వాయిదం కలిగి ధరించుకోవాలి. ప్రార్థన వాయిదం ధరించుకుంటే గంటలు మరి వచ్చిన మూలుగులతో ప్రార్థన చేయగలుగుతావు. నువ్వెలా చేస్తావు? నీకు నువ్వు చేయలేవు, మనకు మనం చేయలేవండి. మన యేసయ్య మన పచ్చా నుండి విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన చేస్తే 1 గంట కాదండి, 2 గంటలు కాదు, ఎన్ని గంటల సేపు అయినా నువ్వు అలాగుండగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు. ప్రార్థించాలంటే అండి దేవుడి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాను. చూడండి, మనకి లాభం కావాల్సిన ఈ డబ్బు కావాలని, లాభం కావాలని, అది కావాలని, ఇది కావాలని అలాగొస్తే సంపాదించగలుగుతాం, ఇలాగెళ్తే సంపాదించగలుగుతాం. దేని ద్వారా సంపాదించాలని ఆశ కలిగి మనకు లాభం కోరుకోకూడదండి. మనం ఏం కోరుకోవాలి చెప్పండి? నష్టంగా ఎంచుకున్నాడంటండి పౌలు గారు. ఎవరండి? అవన్నీ లాభకరమైన అన్నీ నష్టంగా ఎంచుకుని, ఆయన లాభకరమైన నష్టంగా ఎంచుకుని యేసయ్య మాటలోనే, యేసయ్య వాక్కు కొరకు అవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు. దేని కొరకు ఎంచుకున్నాడండి చెప్పండి? యేసయ్యను కొరకే దాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. మనం కూడా ఏం చేయాలండి? నష్టంగా ఎంచుకుని యేసయ్య కొరకు జీవించడానికి ఆ జీవితం నీలో ఉండాలి. అలాగే ఎంచుకోవాలి. నాకు ఏది వద్దయ్యా, నమ్మకంగా నేను బతకాలి అయిన వాడు నువ్వు నమ్మకంగానే బతకాలి. అంతేగాని అన్నీ పోగు చేసుకోకూడదు. మనకు అనవసరం. దూరం అంతా పోగు చేసుకుని చెత్తా చెదారం మనకు అనవసరం అండి. ఆ చెత్తా చెదారం ఎందుకు? పౌలు గారు అంటున్నారు అవి నష్టంగా ఎంచుకున్నాడంట. చదువురా. ఆయన జ్ఞానాన్ని పొందుకోవాలనండి మనం ఏం చేయాలండి? నష్టంగా ఎంచుకోవాలి. దేని కొరకు? యేసయ్య జ్ఞానం పొందుకోవాలండి. యేసయ్య జ్ఞానం పొందుకుంటే సమస్తము ఇస్తాడు దేవుడు. ఆయన జ్ఞానం కొరకు పొందుకోవాలంటే ఎలాగ పొందుకోవాలి? ప్రార్థన చెయ్యాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి, ప్రార్థనలో జీవించాలి, పట్టుదల కలగాలి, ఆసక్తి ఉండాలి, నిగ్రహశక్తి ఉండాలి. నిగ్రహశక్తి లేనివాడంటే విగ్రహం పెట్టుకున్నాడంట. నిగ్రహశక్తి ఉండాలండి. నిగ్రహశక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. మనం ఏది కూడా నష్టంగా ఎంచుకున్నాడంటండి. యేసయ్య నీతిని సంపాదించుకోవటానికి నష్టంగా ఎంచుకున్నాడంటండి పౌలు గారు. దేని కొరకు ఎంచుకున్నాడండి? యేసయ్య నీతిని ధరించుకోవటానికి అవి నష్టంగా ఎంచుకున్నాడంటండి. మనం యేసయ్య నీతిని ధరించుకోవాలి. యేసయ్య కొరకు నీతిగాని మనం బతకాలి. చూడండి, యేసయ్య గారు చెప్పేవారు, ఎవరన్నా మోటార్ సైకిల్ వేసుకొచ్చి పాస్టర్ గారు రమ్మన్నారమ్మా, అక్కడ ఉన్నారు పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి కూర్చున్నారు, మిమ్మల్ని మోటార్ సైకిల్ ఎక్కించుకుని రమ్మని ఎవరన్నా విశ్వాసులు వస్తే ఎవరు మోటార్ సైకిల్ చెప్పండి ఎక్కకూడదు. అవునంటే అవునన్నట్టే, కాదంటే కాదన్నట్టే ఉండాలి. కానీ ఎవరన్నా వచ్చి మోటార్ సైకిల్ ఎక్కమ్మా, నిన్ను పాస్టర్ గారు రమ్మన్నారని వచ్చినా నువ్వు ఎక్కకూడదు. నువ్వు దేవుడి నీతిని ధరించుకుని ఉన్నావు. దేవుడి కొరకు నీతిగా బతకాలంటే ఎవరు మోటార్ సైకిలే మనం ఎక్కకూడదు. మన వంతుగా మన పాస్టర్ గారు కూడా వెళ్ళాలి, పాస్టర్ గారు కూడానే రావాలి, వెళ్తే. అంతేగాని విశ్వాసులు వచ్చినా విశ్వాసులు కూడా ఎవరిది ఎక్కకూడదు. నీ నీతిని అనుసరించిన తర్వాత ఎవరిది ఎక్కకూడదు. నీతి ఉండాలి, నీకు నీతి ఆయుక్తపరచబడాలి, నీతి కొరకు బతకాలి,
నీతి కొరకే కావాలంటే కార్యం చేసే వరకు నీతి కొరకు నువ్వు ప్రార్థిస్తే ఆ నీతి నీకు బయలుపరుస్తాడు దేవుడు. ఆ నీతి కొరకు నేను బతికిస్తాడు, ఆ నీతి కొరకు నేను పోషిస్తాడు, ఆ నీతి కొరకు నేను ఆదరిస్తాడు, ఆ నీతి కొరకు ఆకాశవాకులు ఇప్పి విస్తారమైన ధనాన్ని ఆస్తికత్తలుగా చేస్తాడు. చేస్తాడా లేదా చెప్పాలి, కొట్టండి, చేస్తాడు, కొట్టండి. ఆస్తికత్తలుగా చేస్తాడు. చేయటకు సమర్థుడు, శక్తి గల దేవుడు, రోషం గల దేవుడు, పరాక్రమశాలి, పరిశుద్ధుడు. నీ అలాంటి పరిశుద్ధుడు నువ్వు ఎలా సూచిస్తున్నావు, ఎలా జ్ఞానిస్తున్నావు, ఎలాగ ఆరాధిస్తున్నావు, ఎలాగ కొనియాడుతున్నావు, ఎలాగ ప్రార్థిస్తున్నావు? ఇట్లా ప్రార్థించాలి. ఆ రోజుల్లో నేను పనికెళ్తే మీకులాగే ముందును, చెప్పండి, మీకులాగే ముందును. నేను పనికెళ్తే అస్సలా నేను సావన్నా సత్తాను, కానీ నా పీకి మీద కత్తొచ్చిన నేను ఎక్కడ అడుగు తీసి అడుగు ముందుకి వేయనని నా బంధువులు, నా సంబంధిని, నా తల్లిదండ్రుల్ని అందరిని దేశించిన ఎడల నా శిశురాలు కాదని బైబిల్లో ఉంది. ఆ బైబిల్ ప్రకారంగానే దేశించి అందరిని దేశించి యేసయ్య కొరకు నేను బతకాలని ఆశపడ్డానండి. ఆశపడ్డావాన్ని ఏం చేస్తాడో తృప్తిపరుస్తాడు. ఆ రోజు మీకులా పనికి వెళ్ళి నా పిల్లలు పెంచుకోవాలి, నా భర్త తెత్తడు కానీ గాలికి ఎగిరిపోతున్నాయి డబ్బులన్నీ, నా భర్త కష్టపడుతున్నాడు, లాభం ఫలితం శూన్యమైపోయింది, ఏంటి ఈ పరిస్థితి, ఏంటయ్యా నలుదిశలు మూసుకుపోయి నలుపక్కలు మూసుకుపోయింది, ఇంటి మీద వంటి పిచ్చికలాగండి. ఎవ్వరు నాన్న వాళ్ళు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధం లేరు, ఎవ్వరు లేరండి. ఎవరు లేని పరిస్థితిలో మన్నా చర్చికెళ్ళేదాన్ని నేను. మన్నా మినిస్ట్రీకి వెళ్తే ఆ మన్నా వాళ్ళతోటే నేను మాట్లాడి ఏదన్నా ప్రార్థన సహాయం కోరుకునేదాన్ని. ఏం సహాయం అండి చెప్పండి? ఏ సహాయం? డబ్బు కాదు, లక్షలు కాదు, వేలు కాదు, ఎకరాలు కాదు, పొలాలు కాదు, బంగారం కాదు, ఎండు కాదు, మాకేది వద్దు. మాకు ప్రార్థన సహాయం. నేను కష్టపడుతున్న కష్టాజీతంలో దేవుడు ఎందుకు ఇలా మమ్మల్ని చేస్తున్నాడో మాకు తెలియదు కాబట్టి ప్రార్థన చేయండి అని. 3 పిల్లలు కుక్కలు గడిచినాయి, అన్ని కుక్కలు గడిచినాయి, అన్నికి బాగోలేదు, ఎవరికి బాగోలేదు, అలా పాడేసించాను. కానీ చచ్చిపోతే పాడేస్తానయ్యా, బతుకుంటే నీ సేవ చేస్తామయ్యా, నీ సేవకు నన్ను పిలువయ్యా, నీ స్వరంతో పిలువయ్యా, నువ్వు మాట్లాడి పిలువు, అంతేగాని నా పిల్లలకి ఒక్క మందు కూడా వేయను. 3 పిల్లలకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలప్పుడు సమర్పించానండి. ఈరోజు వరకు నేటి వరకు అన్నయ్యకి ఆ సమర్పణలోనే సాగుతున్నాడు. ఏ సమర్పణ చెప్పండి? దైవిక స్వత్తులోనే ఆయన కొనసాగుతున్నాడు ఈ రోజు వరకు. నేటి వరకు ఎన్నో బలహీనతలు వచ్చినాయి, ఎన్నో బలహీనతలు, ఎన్నో రోగాలు, ఎన్నో జ్వరాలు. ఏ జ్వరానికి ఈ బిడ్డ ఏమైపోతాడో, ఈ పరిస్థితి ఏమవుతుందో మందు వేయాలని మాట లేదండి. ఏస్తున్నాంలో దాన్ని తొలగించి యేసయ్య కొరకే సాగుతున్నాడు. అక్కలు పెళ్ళి చేసాం, అక్కలు పెళ్ళి చేసేదాకా అలాగే ఉన్నారు. అక్కలు పెళ్ళి చేసాక ఇంకోటి వాళ్ళ భర్తలు ఇష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకుని మనకు అనవసరం. ఒకరి చేతిలో పెట్టేసాం మనం, ఒక 5 చేతిలో పెట్టితే మన పని లేదు. ఒక 5 చేతిలో పెట్టిన తర్వాత అక్కడే ఉండాలి. అమ్మగారింటికి కూడా ఎక్కువ రాకూడదు, నా సిస్టం అది. ఎవరు కూడా రాకూడదు. ఎప్పుడు రావాలంటే సంవత్సరం ఒకసారి సెలవులు అప్పుడు రావటం, 10 రోజులు ఉండటం, వెళ్ళిపోతాం ఒక చీర పెడితే, అంతేగాని పద్దాక కూడా రావటానికి నాకు అంత ఇష్టంగా ఉండదండి. నేను ఎక్కడికి వెళ్ళను, వాళ్ళు కూడా అలాగే చెప్తాను. అత్తమామలకి మంచి మర్యాద చేయండి, అత్తమామలను ప్రేమించండి, గౌరవించండి, చక్కగా ఉండండి, భర్తలకు లోబడి ఉండండి, భర్తలను ప్రేమించండి, ఇట్లా చెప్తాను నా పిల్లలకి. కానీ నా పిల్లలకి ఏమి రెండోది చెప్పనండి. బోధిస్తాను. బోధ ఏం బోధ అండి? యేసయ్య బోధ ఏమన్నుంది? ప్రేమించాలనుంది. అత్తమామలను ప్రేమించాలి, ఉన్నవారిని అందరినీ ప్రేమించాలి, చక్కగా చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, బిడ్డలు చూసుకోండి, అంతేగాని అమ్మ అది కాదు, అమ్మ ఇది కాదు, వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు అని నా శోభకి వినపడ్డదంటే నేను ఊరుకోను, అస్సలు వినపడకూడదు. మీరు ఎవ్వరో ఏం మాటలు నాకు చెప్పొద్దు. ప్రార్థన చేసుకోండి, దేవుడి కార్యం చేస్తాడు. ప్రార్థన ద్వారానే కార్యం జరుగుతుందండి. నేను గుండె మీద చేసి చెప్తున్నాను. ప్రార్థన ద్వారా ఎంతగా తీసుకొచ్చాడు మమ్మల్ని. ఉత్తి ఒంటరి ప్రార్థన ఇంతసార్లు అండి చెప్పండి. 3 పిల్లల్ని బడికి పంపించి నేను ఒంటరిగా బడి ఎక్కడండి? మొన్న చచ్చి పక్కనే బడి స్కూలు పెద్దది, అది డబ్బులు ఇచ్చి కాలేజీలో చదివిస్తా అక్కడ పంపించి
నేను మన్నా చర్చి లోపలికి వెళ్ళి ఒక ఇంటిలో కూర్చుని 7 మంది ప్రార్థన చేసేవాళ్ళండి. అలాగే సంవత్సరంన్నర సూర్యుని చూడలేదు, చంద్రుడిని చూడలేదు. అంటే పొద్దు పూకిది తెలిసింది కాదు, తెల్లారిది కూడా తెలిసింది కదండి. గబ 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 పని చేసుకుని పరుగే 10 గంటలకి మేము 3 పిల్లల చేతులతో లాక్కుని క్యారేజీలు పట్టుకుని ఆ చిన్న చిన్న క్యారేజీలు కొంటే అందులో అన్నం పెట్టి పంపించారు. పంపించిన తర్వాత బడి 4:30కి 5 గంటలకు కుదిరిన తర్వాత మళ్ళీ ఆ చర్చిలోకి వచ్చి ఆ మామిడి చెట్లు, ఆ చెట్లు ఉంటే వాటి కింద ఆడుకుంటూ ఉండేవారు. 6 గంటలు లేచి వాళ్ళని తీసుకుని నేను ఇంటికి వెళ్ళేదాన్ని. ఎప్పుడండి చెప్పండి? 6 గంటలకి టీ చుక్క ఇచ్చేది ఆవిడ. ఇంటికాళ్ళు వాండరు అందరికీ టీ పెట్టి టీ ఇచ్చి ఎంత టీ చుక్క ఇస్తే ఆ టీ చుక్క తాగి నేను ఇంటికి వెళ్ళి అంత పని చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడు అంత పని చేసి భోజనం వండి వాళ్ళకి పెట్టేసి తల చేపించి వాళ్ళకి పెట్టేసిన తర్వాత మళ్ళీ 1 గంట దాకా గుద్దుకుంటా ఉండేదాన్ని గోడకి. ఎలాగండి? గోడకు గుద్దుకుంటా ఉండేదాన్ని. దేనికోసం? పిలిస్తే సేవకు పిలవండి, లేదా జీవనోపాధికి కారు మీద బతికినవ్వండి. 2 మధ్యలో పెట్టి మమ్మల్ని పట్టొద్దయ్యా, మేము భరాయించలేకపోతున్నామయ్యా. పాస్టర్ గారికి ఏమో యాసరం చేసుకుని వచ్చాడు, పిల్లలకేమో కుక్కలు కరిచినాయి. ఇంటి మీద ఒంటి పిచ్చికలే నేను ఒక్కదాన్నే ఏం చెయ్యాలి ఆ పరిస్థితుల్లో చెప్పండి? మీరు ఎవరన్నా అయితే ఏం చేద్దరు? నేను దైవజనుల దగ్గరికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటే దైవజనులకి వెళ్తే అయ్యగారికి యాసరంటే అయిందని పరిగెత్తుకుంటే అయ్యగారి దగ్గర మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే మా సిస్టర్ వెంటనే వచ్చేసింది. నాకు కూడా ఐసుకి డబ్బులు అడుగుదామని వస్తే పెద్ద కుక్క అండి, ఎంత కుక్క మన చర్చిలో ఉంటాయి, పెద్ద కుక్కలు పెంచుతారు. ఆ కుక్క వచ్చి మొఖాలు పట్టుకుని 3 ముక్కల కింద లాగేసిందండి కాలు ఆ సుశీలది. అప్పుడు ఏమనాలి? ఇంకా దాన్ని కొట్టాను కోపాన్ని. నువ్వు ఈ బాధ నేను పడలేకపోతుంటే మళ్ళీ ఇది ఒక బాధ తెచ్చిపెట్టావు నాకని కొట్టేసి దానికి ఆ పెరట్లోని జిల్లుడి పాలు ఉంటే జిల్లుడి చెట్టు ఉంటే జిల్లుడి పాలు తీసుకొచ్చి ఆ కొమ్మ తీసుకొచ్చి ఆ కాలు మీద పోసి పసుపు వేసి ఏసురత్వం వేసాం. ఇంకేమీ లేదండి, మందే లేదు, కుక్క మంది లేదు, కుక్క మంది లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అంటారు రాజులండి. రాజులు అదొక కులం అట, రాజులు. వాళ్ళు అంటారు మన నాగమణి నువ్వు చంపేస్తావా పిల్లని, చుట్టూ ఇంజక్షన్ చేయించండి, హాస్పిటల్ ఉంది అక్కడ, తీసుకెళ్ళని ఎన్నిసార్లు చెప్పారు. అన్నిసార్లు కూడా ఆ మాటను పెడచో పెట్టి మా దేవుడు గొప్పవాడండి, మా దేవుడు బాగు చేస్తాడండి, మీకు తెలియదండి, మా దేవుడు బాగు చేస్తాడండి అని అలాగే చెప్పుకుంటూ వచ్చాను కానండి. ఒక్కరోజు కూడా వాళ్ళ మాటకు లోబడి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదండి. నా దేవుడు నిబంధన చేశాను, చచ్చిపోయినా నీ కొరకే, బతికినా నీ కొరకే అన్నాం. ఆ చచ్చిపోయి వాళ్ళకి చేయడు కదా, నా దేవుడు బతికిస్తాడు, నా పిల్లలు బతికిస్తాడు, సజీవులుగా ఉంచుతాడని అలా ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు పెద్ద పాపకి బయట కుక్క కరిచి ఎక్కువ చేసిందండి. వాంతులు పట్టుకున్నాయి, ఫుల్గా జ్వరం వచ్చింది. ఆ రోజే పాస్టర్ గారు మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు. 15 రోజుల దాకా నేను రానని మధ్యప్రదేశ్ వెళ్ళిపోతే 3 పిల్లలు పెట్టుకుని ప్రార్థన చేసుకుందాం మన చర్చికి సాయంత్రం ఉపాసుకోవటానికి వెళ్దామనండి. ఆ పిల్లని ఇలా భుజం మీద వేసుకున్నానండి. భుజం మీద వేసుకున్నప్పటికీ ఆ పాప వాంతి చేసేసింది చీరనండి. అని వాంతి చేసేస్తే మళ్ళీ ఆ చీర ఇప్పేసి ప్రార్థన చేసుకుని మళ్ళీ చీర కట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఒకరోజు అలాగే ఇంట్లో మధ్యాహ్నం పూట ఒకదాన్ని ప్రార్థన చేస్తున్నానండి. ఆ పిల్ల మంచంలో ఉంది, ఒకదాన్ని ప్రార్థన చేస్తుంటే దేవుడు 3 బంగినపల్లి మామిడికాయలు తెచ్చి అక్కడ పెట్టి ఎవరో లేరండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాయలు చూడు, ఆ బంగినపల్లి కాయలు చూడు, నీ బిడ్డలు ఎలాగుంటారు, నీకేమి కాదు, నేను ఉన్నానన్నానని ఆయన స్వరం వినపడుతుందండి. స్వరం వినపడుతుంటే ఎవరు లేరు కదా నా ఇంట్లోని, నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను, ఈ పిల్ల మంచంలో ఉంది కదా, ములుగుతుంది కదా, ఎవరినైనా అనుకుంటే ధైర్యం తెచ్చుకుని అంత అవిశ్వాసం లేకుండా నాకు ధైర్యం వచ్చిందండి. ధైర్యం వచ్చి ఎప్పుడైతే అవిశ్వాసంలో వచ్చేస్తుంది అనుకునేటప్పటికీ ఆ దేవుడు ఏదో ఒకటి చూపెట్టి ధైర్యపరిచేవాడు. అప్పుడు ఏం చేస్తామండి మనం? ఒక ధైర్యం అన్నది ఒక శక్తి, దేవుడి శక్తి మనలోకి వచ్చి ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తాం. దేవుడు నా పట్ల ఇలా చేసేవి కదా నైనా, ఈ 3 బంగినపల్లి మామిడికాయలు చూపెడుతున్నావు కదా అని అట్లాగే సంతోషిస్తూ ఉంటామండి, ఆనందిస్తూ ఉంటాం, హర్షిస్తూ ఉంటామండి. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు నా జీవితంలోని. నేను ఎలా రావటానికి ఎన్నో కార్యాలు చేశాడు. నేను ఇంటి మీద ఒంటి పిచ్చికలాగా ఉండి నేను 5 రకాశళ్ళు అందరూ వదిలేసిన తండ్రి అందరూ వదిలేసి నీ శిశువురాలుగా కావాలంటే నేను అందరూ వదిలేయాలయ్యా.
అందరూ వదిలేయాలి, ఎవరు నాకు అక్కర్లొద్దు. నువ్వు పిలిచిన దేవుడు, నమ్మతగిన దేవుడు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నావయ్యా. అయ్యా నన్ను ఎవరు అన్నా సరే, ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని అన్నా సరే, నా దేవుడు గొప్పవాడని వెనక ముఖం చూడలేదండి, ఎవరి ముఖం చూడలేదండి. నేను వచ్చేసానండి. ఇంకా వచ్చే సేవలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు నా అమ్మగారింటికి వెళ్ళలేదండి. కొన్ని సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాల పైనే వాళ్ళ ముఖం చూడలేదండి. నా ముఖం వాళ్ళు చూడలేదు, వాళ్ళ ముఖం నేను చూడలేదు. అట్లా బతికానండి నేను. యేసయ్య నన్ను బతికిచ్చాడు, యేసయ్య నన్ను నడిపించాడు, యేసయ్య నన్ను ఆదరించాడు. ఏమీ లేని స్థితిలో అన్నీ కూడా యేసయ్య గారు నివాడు మంచాలు కొంచాలన్నీ తెచ్చేసుకున్నామండి. మాకు తెలియక, ఈ సేవా భారం తెలియక తెచ్చేసుకుంటే ఇవన్నీ వదిలేసి నువ్వు ఒంటరిగా వెళ్ళిపోవాలి, నీ బట్టలు సర్దుకుని అన్నాడు. సరేలే ఇవన్నీ వదిలేద్దాం, ఎందుకులే మా అమ్మటిని అన్నీ వదిలేసేద్దాం, మా పిల్లలని అడిగి దేవుడు అప్పుడు మనకు ఇస్తాడని పెద్ద పెద్ద మంచాలన్నీ ఎక్కడెక్కడ వచ్చేసామండి. సేవలన్నీ ఎక్కడ వదిలేసావు? సేవలు వదిలేసామండి. అయినా మనకి ఇవ్వలేదా? మనకి రెట్టింపు ఇచ్చాడు దేవుడు. ఏది కావాలంటే అది ఇచ్చాడు, ఏది కావాలంటే అది ఇచ్చాడు. నువ్వు కోరుకుంటే ఏదైనా నువ్వు కోరుకో, నా పచ్చని నువ్వు కోరుకో, నీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. నేనేమో ఆయన ఇస్తానన్నాడు, నేనేమో కోరుకోనండి. అసలు అని నేనేం కోరుకునే దానికి కాదు. దేవుడు ప్రేమ కలిగి మనం ఉంటే చాలు, మనకి ఇస్తే చాలు అని నేనేమి కోరుకోనండి. ఆయన దగ్గర ఏమి కోరుకోను. ఆయన దగ్గర ఏం కోరుకుంటాను చెప్పండి? నీ వాక్యాన్ని బోధించాలంటే నీ జ్ఞానం నాకు కావాలయ్యా, అంతకంటే నాకేమి అక్కలొద్దు. ఏం కావాలి? జ్ఞానం పొందుకోవాలి, నీ జ్ఞానం కావాలి, నువ్వు మాట్లాడు వరం నాకు దయచేయాలి. అంతకంటే నాకు ఏది వద్దు, ఎండి వద్దు, బంగారాలు వద్దు, మంచి మంచి చీరలు కూడా నాకు అక్కలొద్దు. కావాలంటే యేసయ్యా నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, నీ వాక్యాన్ని చెప్పడానికి జ్ఞానం కావాలి, నీ ప్రజలకు వాక్యం చెప్పాలి, నీ ప్రజల నాయనా నీ వైపు తిప్పాలి, నీ వైపుకి ఆకర్షించాలి, నీ వైపు కేంద్రీకరించాలి. ఇది ఆశ అండి. ఆశ గెలిపడంతో ఏం చేస్తాడో తృప్తిపరుస్తాడు. చిన్నప్పుడు నేను అదే అన్నా కదా, చెట్టు మీద ఉట్టి కట్టుకున్నా ఊరెగుతాను. కానీ కొన్ని రోజులండి నేను అన్నం తినలేదండి. మీకు చెప్తే నమ్మరు. ఒక పూట తినకపోతే మీరు వాలిపోతారో లేదా చెప్పండి. నేను కొన్ని దినాల్లో నాకు దేవుడు అన్నం పురుగులాగా అనేది, పురుగులే అన్నం వండిదాన్ని తిందామని కంచంలోకి వెళ్ళేటప్పటికి పురుగులా చూసి ఆ అన్నం అక్కడ మూతెట్టేసి వచ్చేసి మళ్ళీ ప్రార్థన చేసేదాన్ని. అలాగే అస్సలు టీ నీరు తప్ప టీని వేడి మంచి నీళ్ళు అయ్యే తాగేసేదాన్ని. దగకి అన్నం కానీ ఏమి తినేదాన్ని కాదండి. మళ్ళీ ప్రార్థన చేస్తామండి, మళ్ళీ ప్రార్థన చేస్తామండి. రోజంతా ప్రార్థనే, ఇంకేమి నాకు పని ఉండదు కదండి. ఒక ఓన్లీ బట్టలు ఉతుక్కునేదాన్ని, అన్నం వండుకోవటం, అంత పని కూడా ఏ పని ఉండదు కదా. ఇంకంతా ప్రార్థన చేస్తామే. పూటకి గంటకి ప్రార్థన చేసి దేవుడు పచ్చిస్తుందా నేను చూడాలయ్యా, నీ పచ్చిస్తు చూడాలి, నీ మహిమ నా మీదకి దిగి రావాలి, నువ్వు నాతో మాట్లాడాలి. చదువులేందని కదా ఆ మాట అనొద్దు అసలని వాడు దేవుడు. చదువులేందని అనుకో ప్రార్థనని, ఆ మాట అనుకో అస్సలు అనొద్దు. నువ్వు చదువు లేదన్న మాట నువ్వు నోటనే రానివద్దు. నీకు నేను అన్నీ అనుగ్రహించేవాడు నేనున్నాను. చదువు లేదని ఏడొద్దు, చదువు లేదని నువ్వు వస్త్రం మాట మనసులో కూడా తల్లించుకోవద్దు. నేను ఉన్నాను కదా నీ పక్షాన్ని, నేను ఉంటాను కదా నీ పక్షాన్ని, నీ చదువు ఎందుకు, నేను మాట్లాడుతాను కదా అని కూడా. అలాగే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వస్తే ఈ రోజు అలా నిలబెట్టి ముందు మా సాక్ష్యం ఇంకెంతో ఉంది. 2 రోజులు చెప్పినా నా సాక్ష్యం తరగదండి. చదవరా వాక్యం చదవరా. ఇప్పుడు నేను ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, యేసయ్యను సంపాదించుకోవాలండి. మనం అందరం ఏం సంపాదించుకోవాలి? యేసయ్యను సంపాదించుకోవడానికే మనం పాటుపడాలి. కానీ ఈ పని లేదు, జీవనోపాధికి తిండి లేదు, అది లేదు, ఇది లేదని దేని కొరకు మనం ప్రయాసపడకూడదండి. ప్రయాసపడేదంతా ఎవరి కొరకే? యేసయ్యను సంపాదించుకోవాలని ప్రయాసపడాలండి. యేసయ్యను సంపాదించుకోవాలి. ఎవరి కొరకు అండి? యేసయ్య కొరకు. ధర్మశాస్త్రం యేసయ్యని, ఆయన నీతిని. ఎవరి నీతి అండి చెప్పండి? ఎవరి నీతి? విశ్వాసాన్ని బట్టి యేసయ్య నీతిని మనం సంపాదించుకోనండి. ఎవరి నీతి చెప్పండి?
యేసయ్య నీతిని సంపాదించుకోవటాకే మనం పాకులాడాలి. యేసయ్య నీతిని సంపాదించుకోవటాకే అంతకంతకే వృద్ధి పొందాలి. వృద్ధి అంటే ఏంటండి? ప్రార్థనా జీవితం పొందాలి. ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆకాశవాకుల్లో 3 పువ్వులు 6 కాయలండి కాస్తాయి. మనకి ఎలా కాస్తాయో మనకు తెలియదు, ఎలా వస్తుందో మనకు తెలియదు. ఆ రీతిగా దేవుడు కార్యం చేస్తాడండి. ఆ రీతిగా చేయాలంటే మనం ఎలా ఉండాలి? చక్కగా ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఒకరి మాటకి వెళ్ళకూడదు, ఒకరు ఊసుకెళ్ళకూడదు, ఒకరి మీద దెబ్బలాడకూడదు, ఒకరి మీద కేకలేయకూడదు, ఒకరితో ఏమి ఇక్కడే అంటించకూడదు, చెప్పకూడదు. మీరు ఎవరన్నా నమ్ముతారా? నేను 6 పోర్షన్లు అద్దుకుండేదాన్ని. ఎన్ని పోర్షన్లు అండి చెప్పండి? ఒకే ఈదు గుమ్మాల 6 పోర్షన్లు, దొడ్డు గుమ్మాల 6 పోర్షన్లు. ఈదు గుమ్మాల 6 పోర్షన్లు, దొడ్డు గుమ్మాల 6 పోర్షన్లో నేను కూడా ఉన్నాను. అందులో అద్దె తాటాకింది ఉంటే ఏం చేసేదానండి? వాళ్ళు హిందువులు కొంతమంది, అందరూ హిందువులే. ఒక ఆవిడ అదే దానికి వెళ్తుంది ఏంటి, ఆశ్రమం చర్చికి వెళ్తే ఆ చర్చి ఆవిడ కూడా అనేది, మీతో నాకు సావాసం చేయరేంటండి, మా ఇంట్లోకి రారేంటి, అడుగు పెట్టరేంటి అంటే, నేను మీకు అందరికీ టీవీలు ఉన్నాయి కదక్క, టీవీలు చూడండి, నేను టీవీ చూడండి ఎవరికి, నేను ఎప్పటికీ టీవీ చూడను. నేను టీవీ చూడాలంటే మా అమ్మగారింటికి కూడా నేను వెళ్ళన్నాను, టీవీ అమ్ముకుంటే వస్తాను, అయితే రానని చెప్పాను. మా అమ్మోళ్ళు అమ్మేశారండి, నేను ఆ టీవీ చూడండి అంటే మా అమ్మోళ్ళు అమ్మేసుకున్నారు. నేను అసలు ఎవరింటికి వెళ్ళనండి టీవీ ఉంటేనని చెప్పి అంటే, సరే అసలు గుంబాలో ఉండి కూడా మీరు అందరం మాట్లాడుకుంటూ ఉంటావు, మీరు మాతో మాట్లాడరంటే అని అడిగారు. నేను అన్నాను, ఆ విశ్వాసకి పొత్తు ఎక్కడ ఉందండి, నేనేమో దేవుణ్ణి నమ్ముకున్నాను, మీరేమో అన్నులు, మీతో సావాసం నేను చేయను కదండి, నేను చర్చికి వెళ్ళిపోతాను కదండి, చర్చిలోకి వెళ్ళిపోతానండి అంటే ఏం మాట్లాడేవారు కాదు. అప్పుడు వెంకటేశ్వరరావు గారు, మా భర్త పేరేంటి చెప్పండి? వెంకటేశ్వరరావు గారు వచ్చి తాళం ఇవ్వండి, తాళం చేసి వెళ్తారు, బట్టలు మార్చుకుని వెంకటేశ్వరరావు గారికి ఇవ్వండి అని వాళ్ళకి ఇచ్చేసి తాళం నేను వెళ్ళిపోతే సాయంత్రం వచ్చేదాన్ని. మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. నాకు 15 రోజులు అని చెప్పేవాడు కదా, ఈ 15 రోజులు అక్కడ ఉన్నాళ్ళే అనుకునేదాన్ని నేను. ఎవరి మాట లేదండి, ఇంకా భర్త కానీ బిడ్డలు కానీ ఎవరి మాట లేదు. ఇంక ఎవరి మాట? యేసయ్య మాటతోటే నేను జీవించేదాన్ని. ధైర్యం నీ భక్తి నీకు చెప్పండి ఏంటి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందని లేఖనంలో ఉంది. ఆ లేఖలను స్వతంత్రించుకుని నేను జీవించేదాన్ని ఎక్కడైనా సరే. ఏం జీవించుకునండి చెప్పండి? లేఖనంలో ఉన్న వాక్యాలు పట్టి ప్రార్థన చేసుకుంటే ధైర్యం, నాకు ధైర్యం దయచేయండి. చీటీ అది బేవారం చీటీ. నేను చదువులేదు కాబట్టి నాకు ఇది తెలియదు. మా పిల్లల్ని తీసుకుని వెళ్ళేదాన్ని, మళ్ళీ మా పిల్లల్ని తీసుకుని వచ్చేదాన్ని అండి ఎక్కడికైనా వెళ్ళాలంటే. మనం ఏం సంపాదించుకోవాలండి ఇప్పుడు చెప్పండి? యేసయ్యని నీతిని సంపాదించుకోనండి. యేసయ్య నీతిని సంపాదించుకుంటే యేసయ్యని సంపాదించుకున్నట్టే. అవునా కదా? అవునండి. చదవండి ఇంకా. ఎవరండి? పౌలు గారా? మృతుల్లోంచి అంటే తిరిగి మరణించి లెగిసిన తర్వాత పునరుద్ధానం కలగాలని ఆశపడ్డాడంటండి. ఎవరండి? పౌలు గారు మృతుల్లోంచి నేను తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన జీవితం నాకు కావాలి, నేను పునరుద్ధాన్ని అనుసరించాలి, పునరుద్ధాన్ని యేసయ్యని పఠించాలి, యేసయ్యతో నేను ఉండాలి, యేసయ్యతో నేను నడవాలని పౌలు గారు అనుకున్నట్లు మన జీవితంలో కూడా ఆ పునరుద్ధాన్ని అనుభవించాలి. మృతుల్లోంచి మనం కూడా లేవాలి. బాప్తిసంలో పొందేవు, మళ్ళీ యథాప్రకారంగా ఉంటే నీవేమి మృతుల్లోకి వెళ్ళట్టు మళ్ళీ తిరిగి యేసయ్యని జన్మించి ఆ యేసయ్యని ధరించుకున్నట్లేంటి? పునరుద్ధానం అంటే యేసయ్యని ధరించుకోవాలి. మనం పునరుద్ధాన శక్తిని ధరించుకుని పౌలు గారు అలా జీవిస్తున్నాడు. మనం కూడా అలాగా జీవించాలండి. జీవించాలా లేదా? అలాగనే కాదా చెప్పండి? అలాగనే పునరుద్ధాన శక్తి అంటే ఏంటి? అది శక్తిని. ఏ శక్తినండి? ఆయన శక్తిని. ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని పొందాడు. ఆ పునరుద్ధాన శక్తి ఆయనలో ప్రభావ కార్యక్రమం చేస్తుంది. నీకు పునరుద్ధాన శక్తి అయితే నీకు యేసయ్య ప్రవాహం నాయన అయా యేసయ్య శక్తి నీలోకి ప్రసరింపు చేస్తుంది. యేసయ్య శక్తి నీలోకి వస్తుంది. రోగం రాదు, రొచ్చి రాదు, బలహీనతలు రావు, ఏమీ లేదు. పునరుద్ధాన శక్తి మనం అనుభవించాలండి.
పునరుద్ధాన ఆరాధన జరుగుతుందంటే అదే పునరుద్ధాన శక్తి. పునరుద్ధాన ఆరాధన జరుగుతుంది. ఒక్కరోజు కూడా పునరుద్ధాన శక్తిని పొందకుండా ఉన్నామనుకో, నీకు బలం ఉంటుందా? చెప్పండి, బలం ఉంటుందా? శక్తి ఉంటుందా? అది పునరుద్ధాన శక్తిని మనము అనుదినం పొందాలం. చదవరా. చూడండి ఆయన పునరుద్ధరణ అయ్యి మరణ విషయంలో సమాన భావం అంటే సమాన భావంగా ఎంచుకున్నాడు. దేవుడి సన్నిధిలో అట్లాగే ఎంచుకుని దేవుడు చూడండి అన్నీ కలిపి పాలు భాగశ్రేయుడు అంటండి. యేసయ్య ఎవరయ్యారండి? యేసయ్య పాలు భాగశ్రేయుడు అంటాడు. పాలు భాగశ్రేయి యేసయ్య ఎలాగున్నాడండి? అన్ని పెంటగా ఎంచుకున్నాడంటండి. ఏది నాకు నష్టపరుచుకున్నా పెంటగా ఎంచుకున్నా ఒకటే. నష్టపరుచుకున్నాడంటండి, అన్నీ నష్టపరుచుకున్నాడంట. ఏది నాకు వద్దని నష్టపరుచుకున్నాడంటండి. అన్నీ సమానంగా భావం అని ఎంచుకున్నాడంటండి. ఏది నాకు వద్దని. అట్లాగే మనం ఎంచుకోవాలండి. మనం కార్యం జరిగించాలంటే దేవుడి కార్యం మన పట్ల జరగాలండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అగ్ని లాంటి సమస్యలు, యేసన్న గారి ద్వారా కూడా అగ్ని లాంటి సమస్యలు అండి. అది చెప్పుకునేది కాదు, ఇప్పుకునేది కాదు. అవి ఇప్పుకుంటే జరగదు, చెప్పుకునేది జరగదు. అగ్ని లాంటి పరీక్షలు యేసన్న గారి ద్వారా ఏమొచ్చిందండి? అగ్ని లాంటి పరీక్షలు. అగ్నిలో అసలు బుట్ట తట్ట సర్దుకుని వెళ్ళిపోదామని ఎన్నోసార్లు పాస్టర్ నేను హెచ్చరించాను నేను. ఎందుకంటే అలాంటి మాటలు అంటాడు ఆయన, గాయపరిచే మాటలు, అన్ని గాయం కలిగిన మాటలే మాట్లాడేవాడు. ఇప్పుడు ఆ మాటలు లేవులేండి ఎవరి దగ్గర లేవు. అందరూ శతాపతి సాపగతి అన్నట్టున్నారు. ఇప్పుడు సేవకులందరూ ఎలా ఉన్నారో శతాపతి సాపగతి. ఏ గుడిగా ఆగండా జెండా ఎగరేస్తున్నారు. అలాగే ఎగరేసేవారు కదా యేసన్న గారు. అవునన్నట్టు మొక్క లేదా చెక్క అలా మాట్లాడేవాడు ఆయన. ఇప్పుడు ఆ మాటలు లేవండి. ఏ మాటలైనా దేవుడు మాటలు కలిగి ఉండాలి. ఎవరు కలిగినని చూడండి సమాన భావంగా ఎంచుకుని శ్రమల్లో కూడా ఆయన ఎంచుకుని ఉన్నాడటండి పౌలు గారు. మనం కూడా అలా జీవించాలి. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. ఈ శోధనలు అన్నింటిలోనే ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలండి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. అంతేగాని అయ్యో ఇన్ని శ్రమలు వచ్చినాయని తిరిగి మనం వెళ్ళిపోకూడదు. నాగల మీద చెయ్యి వేసాము, తిరిగి వెళ్ళిపోకూడదు. నాగల మీద చెయ్యి వేసాము, వెనక్కి లాక్కోకూడదు. నిబంధనలు చేసాము. ఒక నిబంధన మనలో స్థిరపరచుకుని ఉన్నప్పుడే మనం ఉండగలుగుతాం. నేనేదో చెప్తాను, ఎవ్వరూ బాటం కలగకూడదు, సమస్య రాకూడదు. ఎన్నో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనుభవించాలి. అన్ని కష్టాలు అనుభవించిందండి. ఈ కష్టానికి వెనక ఎంత కథ ఉందో, ఈ సమస్య వెనక ఎంతో కథ ఉంది. ఈ కథ అంతా ఎవరికైనా తెలుస్తుందా చెప్పండి? ఎవరికైనా తెలుస్తుందా? పాస్టర్ గారు కారులో తిరుగుతున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు కారులో వెళ్ళండి తిరుగుతున్నారు. ఇన్ని లక్షల కారు అంటే అన్ని లక్షల కారు అంటే లెక్కలు వేస్తారు. కానీ ఎంత సమస్య, ఎంతో సమస్య వెనకాల ఉంది. ఆ సమస్య ఎవరికి తెలియదు. ఎవరికి ఆ సమస్య పడ్డ వరకే, అనుభవించిన వరకే తెలుస్తుందండి. సరైన ఇల్లు లేదు మాకు, సరైన ఇల్లు లేదు. 3 సంవత్సరాలున్నారా నేను ఒక గదిలో పాములు పుచ్చిపోయి నేల అవుతే పేడ అవుతే పుచ్చిపోయి పురుగులా పైకొచ్చి కింద పడుకునేవాళ్ళు. ఏ సౌలో దూరిపోతాయి అనుకునేవాళ్ళు. అన్ని అనుభవించాను నేను. ఎన్నో అండి బాధలు, కష్టాలు, విశ్వాసుల ద్వారా శ్రమలు. విశ్వాసులు కూడా ఒకడొచ్చి అలాగనివాడు, ఒకడొచ్చి అలాగనివాడు, ఒకడొచ్చి అలాగనివాడు. వాళ్ళ ద్వారా కొంత బీపీ వచ్చేసింది. బీపీ ఎక్కిపోయింది మనకి. వీళ్ళ మాటలు ఏంటంటే ఆయన ఇదో సమస్యలు అంటే, ఏ కష్టాలంటే, ఈ సమస్యలు ఏంటి మళ్ళీ ఈ విశ్వాసులు వచ్చి వీళ్ళ పోట్లు. అమ్మో ఎన్ని పోట్లు పడ్డామండి. ఎన్ని పోట్లు పడినా, ఎన్ని రంగాలు తేరినా అంతకి అన్ని రంగములో 6 తేరు ఉండాలి. ఒక్క రంగమనే కాదండి, ఎన్నో రంగాలు ఉంటాయి. ఇన్ని రంగాల్లో కూడా మనం ఎలాగుండాలి? 6 తేరు ఉండాలి. యేసయ్యను నమ్ముకున్న వారు 6 తేరు ఉండాలి. ఇన్ని రంగాల్లో కూడా మనం 6 తేరు ఉంటే నువ్వు ప్రార్థించగలుగుతావు, స్తుతించగలుగుతావు. చింతపడు, వేదన పడు. వాళ్ళు అన్నారని అయ్యో బైబిల్ ఎలాగ ఉంది, ఇంకెప్పుడా అని అనుకుంటా ఉంటావా? అన్నయ్య ఎలాగ అనుకుంటాడు, ఇంకెప్పుడా సంవత్సరంన్నారండి, సంవత్సరంన్నారా
మేము మందిరానికి ఓసన్న మందిరానికి రావాలని పాదయాత్ర గారు 4 సంవత్సరాలు నీ భార్య నిద్రసి ఉండాలంటే తాకి ముడుచుకుని ఇంకా మారుమాట మారకుండా పాస్టర్ గారు వచ్చేసారు. ఇంకా మారుమాట మాట్లాడలేదు ఏసన్న గారితో. ఇంకా 4 సంవత్సరాలు భార్యని పిల్లలు వదిలి నేను ఎక్కడ ఉండాలా ఇంతోటి అని వచ్చేస్తే ఆ ఊరికి వచ్చాడు భీమవరానికి. అప్పుడు దేవుడేం మాట్లాడాలని ప్రార్థన చేశాను. నేను ఏ విషయంలో రాజీ పడిద్దని కదండి, ఏ విషయంలో ఎవరితో రాజీ పడిద్దని కాదు. రాజా బత్తి అసలు నా దగ్గర శాతం, నా బత్తి అసలు రాజా కాదు, మొక్కశుద్ధి బత్తి లేదు, రాజా బత్తి లేదు. ఏ గొండక ఏ ఎండక ఆ గొడికి ఒగ్గుతూ లేదు. అవునంటే అవునన్నట్టు, కాదన్నా కాదన్నట్టు. బైబిల్ ఎలా చెప్తుంది నువ్వు ఎలాగుండాలి? దేవుడి నీతులు అనుసరించాలంటే నువ్వు వాళ్ళకి ఇలాగ ఉంటావా? ఉండకూడదు. లోకంలో ఉళ్ళగా ఉంటావా? లోకానికి వేరే జీవించాలంటుంది లేఖనం. లోకానికి వేరే బతకాలి. మన బతుక కాకలాలు కలకాలం ఉండకూడదు. అవసరాగానే బతికేమంటే రంగడిలాగా బతకాలి. మనం శాబాష్ అనిపించి బతకాలి. అలా బతకాలంటే నీకేముండాలి చెప్పండి? నీకేముండాలి? ధైర్యం కావాలి, సింహం ఉండాలి, గుండెల్లో సింహం ఉండాలి. సింహం పరిగెత్తాలి. సింహం పరిగెడితే సింహం ఎటువంటి దుష్టుడి కీళ్ళల్లో తిప్పి 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 వర్షతో దానికి బాణం వేస్తాం. ప్రార్థన బాణం. దుష్టుడి కీలు ఎక్కడ కనిపించకుండా నీకు బాణం ఉండాలి, వరుసలు ఉండాలి, వరుసలు తిప్పుతా ఉండాలి. వరుసలు అంటే ఏ వరుసలు? ఇందులో రాయి పట్టి వరుసలు కాదమ్మా, ప్రార్థన వరుసలు, ప్రార్థన చేసే వరుసలు. ఈ అప్పులు ఎలా తీరుతాయి? ఈ బిడ్డలకు పెళ్ళి ఎలా చేస్తాం? నో నో గట్ట డోంట్ టేక్. చేస్తే ఎవరు దాన్ని అడ్డు వేసేవాడు లేడండి. మనం అయితే చేయగలుగుతామా? చేయగలుగుతామండి. ఏమి చేయలేవు. నా పిల్లల కోసం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఆలోచించలేదు, ఏ రోజు ఆలోచించలేదు. దేవుడే చేస్తాడు. సంవత్సరంన్నారండి సరిగ్గా. నేను సంవత్సరం మళ్ళా చర్చకెళ్ళి ప్రార్థన చేసి 7 మంది గుంపులో చేసేదాన్ని. 7 మందిలో చేసి సంవత్సరంన్నర చేయగా అప్పుడు కనికరించాడు యేసయ్య. ఎవరే పిలిచింది? యేసయ్య. యేసన్న గారు కాదు. యేసన్న గారి సేవలోకి వెళ్ళాలని ఆశ, దేశ శోష ఎవరిది? పాస్టర్ గారిది. అవి వెళ్ళాలంటే వెళ్తాకి మరి సిద్ధమయ్యాను నేను కూడా. ఆయన వెళ్తానంటే నేను అనుకుంటూ కదండి. అప్పుడు నేను అనుకుంటే నేను సమ్మత లేని దాన్ని అవుతాను. సమ్మత కలిగి ఉండాలంటే ఏదంటే అది జరిగించటానికి భర్త ఏది చేస్తే భార్య అదే చేయటానికి సమ్మతించాలి. అంతేగాని నీదోటి నాదోటి అని మనం ఎప్పుడు అనుకూడదండి. సరేలే నేను వెళ్తానంటే నేను కూడా వస్తున్నాడండి, ఇద్దరం వెళ్దాం సేవకి. పిలిచింది ఎక్కడండి? మా ఆడబిడ్డ అత్తగారి ద్వారా పిలిచాడు దేవుడు, యేసన్న గారి ద్వారా కాదు. ఇప్పటికి చెప్తాను నేను, ఎప్పుడు కూడా నా గుండెల మీద చెయ్యొచ్చు చెప్తాను. ఆవిడ ద్వారా అక్కడ పిలిచాడండి. కాములు రోగంలో పిలిచాడు. పచ్చకాములు వచ్చి చచ్చిపోతాడని పాస్టర్ గారు అందరూ అన్నారు మందు వేసుకొని చచ్చిపోతాను. నేను కూడా చచ్చిపోతాడేమో అన్నట్టుగా నేను మందు వేసుకోమని పాకులాడాను. నాకు తెలియక ఏం చేశానండి? మందు వేసుకోండి ఇదే. అప్పుడు దేవుడు లైటర్లు నప్పుగా ఇచ్చాడు భద్రకని. అప్పుడు దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకున్నాము. నా తప్పు క్షమించుకోబ్బా, నేను ఎప్పుడు మందు వేసుకోమని ఇంకెప్పుడు నా జీవితంలో నేను అన్నయ్యా నీ కార్యం చేయండి అయ్యా, నువ్వు బతికించమంటే బతికించాడు. ఏ మందు లేకుండా బతికించాడు నేను పాస్టర్ గారిని. ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు సజీవ సాక్షిగా నిలబెట్టాడు. ఎన్ని సంవత్సరాలండి? 24-25 సంవత్సరాలు అవుతాయి. పచ్చకాములు వచ్చినాయి, నరాల బలహీనత వచ్చింది, ఎన్నెన్నో రోగాలు. అయ్యగారు కూడా ఈ రోగాలన్నింటిలో విడిపించాడు. పిల్లలకు రోగాలు విడిపించాడు. సజీవుడిగా నన్ను ఒక్కదాన్ని ఉంచాడు. ఎందుకు? రోగం లేకుండా వీళ్ళందరి కోసం ప్రార్థించేటకి. నేను కూడా పడిపోయానుకో, నా పచ్చాన్ని ఎవరు ప్రార్థన చేస్తానండి? నా కుటుంబం పచ్చని ప్రార్థించేవారే లేరు. నా కుటుంబం పచ్చని ప్రార్థన చేయటానికి నన్ను నిలబెట్టాడు. ఇంటి మీద వంటి పుచ్చుకలేక ధైర్యం కలిగి, శక్తి కలిగి, బలము కలిగి, నీతి కలిగి, నీతి మంత్రులను యేసయ్యను స్తుతించడానికి ఆ నీతి నాలోకి వచ్చి నా పట్ల కార్యం చేసి నన్ను సజీవ సాక్షిగా ఒక్కదాన్ని నన్ను నిలబెట్టి ఎండిపోని ఎముకలకి జీవం పోసిన దేవుడు మా వాళ్ళందరికీ జీవాన్ని పోసాడు. ఎండిన ఎముకలకి జీవం పోసాడు. ఎండిపోయినట్టు పడిపోయారు అందరూ. ఆ పడిపోయిన వాళ్ళకి జీవం పోసిన దేవుడు, సజీవ సాక్షిగా ఉంచిన దేవుడు నన్ను కూడా బతికించకపోతే, నన్ను కూడా వాళ్ళ గుంపులో చేర్చేస్తే ప్రార్థించేవాళ్ళు ఎవరంటారండి?
ప్రార్థన అట్టి ఇట్ట చేసేదని కాదండి, ఇంక దినమంతా ప్రార్థన 24 గంటలు, పగలు నైటు ప్రార్థన ద్వారానే బతికిచ్చాడు, ప్రార్థన ద్వారానే సజీవులుగా ఉంచాడండి. అందరూ అన్నారు చచ్చిపోతారు. ఎందరన్నా యేసయ్య ఒక్క జీవంగాల మాట ద్వారా అందరిని సొత్తపరిచాడు. అన్నేను చచ్చిపోతారని ఇందులు కూడా ఎదురుకుండా ఇందులు అన్నారు, పాలు ఇంత లావైపోయింది, పాలు తీసేస్తారు, మీ పిల్లడు చచ్చిపోతాడు, ఒకే కొడుకుని. కానీ ఇందులో వచ్చి అందరూ మొక్క మీద అనేవారండి. నా మొక్క మీద అనేవారు చర్చిలో అలా కూర్చుంటే. అంటే కాదమ్మా, దేవుడు బాగు చేస్తాడు. టీటీ ఇండక్షన్ కూడా చేయించలేదండి. ముళ్ళు కూర్చోపోతే టీటీ ఇండక్షన్ కూడా చేయలేదండి. ఏ ఇండక్షన్ చేయించలేదు. యేసయ్యే అని బాగు చేస్తాడండి. 9 దినాలు బాధపడ్డాడండి. 9 దినాల పాలు కింద పెట్టలేదు, పరీక్షలు రాయలేదు. ఒకరోజు పిచ్చిదానిలాగా నేను పాడేసేసి, అరే అని పట్టుకోండిరా కింద పాడేసి, నేను అని పట్టకర తెచ్చి కరెంటు వైర్లు లాగుతారు చూడండి, ఆ పట్టకర తెచ్చి ఆ ఉబ్బుపోని పాలని చటుక్కుని కండ పట్టుకుని లాగేసానండి. లాగెత్తి సీవి రక్తం బయటకు వచ్చేసింది. ఉల్లిపాయి వంకాయ ఆ పొయ్యిలో కాలేసి ఆ ఏసరత్తం పోసి దాన్ని కట్టేదాన్ని. ఆడింకా కురుపు సలుపండి, నైట్ నిద్ర ఉండేది కాదు. ఆడు ఇంక ఏడుతూనే ఉండేవాడు. ఏడుతుంటే మనకు నిద్ర పడుతుందా? కడుపు తరుక్కుపోయిందండి. ఆ కడుపు తరుక్కుపోయింది దేవుడు చూశాడు కాబట్టి ఆ బిడ్డను బాగు చేశాడు అన్నాడు. ఆ కడుపు తరుక్కుపోయిందండి. గబగబగా ఇండస్ట్రీకి పరిగెత్తలేదు, గబగబగా హాస్పిటల్కి పరిగెత్తలేదు. ఎరా నువ్వు మందులు వేసుకుంటావు అనలేదు, ఏమో అనలేదండి. ఆ సహించుకున్నాం, భరించుకున్నాం, తగ్గించేదాకా యేసయ్య వైపే చూసామండి. ఆ పందుపు రంగులో ఓపుతో పరిగెత్తడానికి ఆయన కృప ఇచ్చాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఆయన సహనం ఇచ్చాడు, ఆయన ఓర్పు ఇచ్చాడండి. ఓర్పు లేకపోతే వెంటనే నీ బాధ భరించలేక వెళ్ళి టీటీ ఇండక్షన్ చేయించుకోవటమా, ఆ సలుపు లేకుండా ఇండక్షన్ చేయించుకోవటమా చేయించుకుంటారు కదా. ఇప్పుడు వరకు దేవుడు ఏది కూడా ఏసు రక్తం తప్పండి ఇంకేది ఎరగడు. ఎప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లడండి. అప్పటి నుంచి ఏసు రక్తం తప్ప మళ్ళీ ఏ రోటిది ఏది ఎరగడండి. దేవుడు సొత్తపరిచాడు, అలాగే సొత్తపరిచాడండి. చదువమ్మా. పౌలు గారు అంటున్నాడు, అనుకోవట్లేదు కానీ ఆ తర్వాత మనం కూడా అదే పరిగెత్తాలండి. గురు వద్దకే పరిగెత్తాలి. దేనికోసం? సంపూర్ణ సిద్ధి పొందానని కానీ ఏదో పొందానని కానీ అనుకోవటం లేదు. కానీ పౌలు గారు దేని కొరకు పట్టబడ్డాడో దాని కొరకే పరిగెత్తాలని ఆయన పందిపు రంగులో ఓపుతో పరిగెడుతున్నాడండి. మనం కూడా ఏం పరిగెత్తాలి? కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం అలాగే పరిగెత్తాలి. కానీ మనం వెంటనే మనం ఏది కూడా ఆగస్యం చేసుకోకూడదండి. దేవుడి కొరకు మనం పరిగెత్తి ఓపిక కావాలని ప్రార్థన చేయడం. సరే ఇంకా మనం అది చెయ్యాలండి. మనం వెనకున్నవన్నీ మర్చిపోవాలండి. వెనక దెబ్బలాట్లు, వెనక కొట్లాట్లు, వెనక అనుకున్న గిడవలు అన్నీ మర్చిపోయి ముందున్నట్టు కొరకే పరిగెత్తాలి. దేని కొరకు పరిగెత్తారండి? ముందున్నట్టు కొరకే పరిగెత్తాలి. పరిగెడితే మనకి ఆశీర్వాదం, అభివృద్ధి. దేవుడు దేని మనసు కలిగిన ముందున్నట్టు కొరకే పరిగెత్తాలి. కానీ వెనకున్నవన్నీ తలపోసుకోకూడదు. వెనకున్నవన్నీ మర్చిపోవాలి. ఏం చేయాలండి? వెనకున్నవన్నీ మర్చిపోవాలి. దెబ్బలాట్లు, గొడవలు, గొంతులు అన్నీ మర్చిపోయి శుద్ధ ఉదయం కలిగి, మంచి మనసు కలిగి, దేని మనసు కలిగి నువ్వు ప్రార్థించగలగాలి. అలా ప్రార్థిస్తే దేవుడి కారు మన పట్ల చేస్తాడు. 4 లక్షల అప్పులున్నా, 10 లక్షల అప్పులున్నా, నేను అప్పుల్లో కూరుకుపోయి నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అప్పుల్లో కూరుకుపోయి ఎంత అప్పు? 80,000 అండి. ఎంత అప్పు అండి? 80,000 అప్పు. 80,000 అప్పు 80 లక్షలాగా ఉండేది అప్పుడు. మాకు ఎలాగుండేదండి? అంతలాగా ఉండేది. పచ్చడి వేసుకుని తిని అప్పు కట్టాలని రోషానికి పచ్చడి వేసుకుని అన్నం తినండి, చింతపండు రసం వేసుకుని తినేవాళ్ళు.
ఇంకేమి తెచ్చుకునేవాళ్ళం కదండి. అలా తెచ్చుకుని అప్పు కట్టాలండి. నాకు ఎంత రోషమో, నాకు మనిషి రోషం అండి. నాకు రోషం కోపం రెండు ఉన్నాయి. ఏమున్నాయండి? కోపం ఉంది, రోషం ఉంది. అంటే ఎవరికి మన బాకీ ఉండకూడదు, ఎవరికి అప్పు ఉండకూడదు అని మొత్తం బంగారం అమ్మి మొత్తం అప్పు తీర్చానండి. బంగారం అమ్ము తీర్చి ఇంకా కొంత అప్పు ఉంటే ఆ అప్పుకి తిండి మానేసి డబ్బులు పోజేసి ఆ చీటోళ్ళకి కట్టేయాలి. అప్పు ఉండకూడదు. గింజేస్తున్న ఎవరు మనల్ని చెప్పండి అడిగేవాళ్ళు ఉండరు. గింజేస్తున్న మనల్ని అడిగేవాళ్ళు ఉండరు. దేవుడి కారు చక్కగా మనం అప్పు తీర్చేసి ఓసన మినిస్ట్రీకి వెళ్ళాలనే వచ్చామండి. అప్పు తీర్చే వచ్చామండి ఈ మినిస్ట్రీలోకి. అప్పు చేసి రాలేదు. అప్పు చేయకుండా అప్పు తీర్చేసి అన్ని అప్పులు తీర్చేసుకుని ఈ మినిస్ట్రీకి వెళ్ళాలంటే భాష గారు వచ్చాం. అడిగి పెట్టిన కానించి అలా రోషంగా బతికానండి నేను. నాకు రోషం ఎక్కువండి. ఎవరు ఏం చేసినా భలే కొట్టిదాన్ని. మా పిల్లలన్నా సరే ఎంత గట్టిగా కొట్టిదాన్ని అంటే అంత గట్టిగా కొట్టిదాన్ని. అంత కోపం, చేయని పని ఏదైనా చేశారా ఇంకా కోపం కొట్టిదాన్ని. అలర చేస్తేనే చదవకపోతే ఊరుకునేదాన్ని కాదు. మా చిన్నది చదువు ఉండేది కాదు. ఎంత చదువు మొద్ది, ఆ మొద్దు దానికి ఎంత చెప్పి కొట్టి అప్పుడు ఏసన్న గారు సభలు పెట్టారు ఎక్కడ రాజమండ్రిలో. ఆ సభలకు రమ్మని పిలిస్తే ఏసన్న గారు కూడానే తీసుకెళ్ళారు. మమ్మల్ని ఇద్దరిని, మా అబ్బాయిని తీసుకెళ్తే వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఒక మాట చెప్పారు ఏసన్న గారు, పిల్లలు కొట్టకూడదు కానీ పిల్లల కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి కొడతాం మానేసి ఏం చేసామండి, ప్రార్థన చేస్తాం మొదలెట్టాం. ప్రార్థన చేస్తే పెద్ద పాప ఏమో ఇంటర్ చదివింది, బాగా చదివింది. చిన్న పాప ఏమో డిగ్రీ చదివింది. మీకు అర్థమవుతుంది అని చెప్పేది. చిన్న పాప డిగ్రీ చదివింది. అన్నయ్య ఏమో ఏదో చదివాడు. ఏం చదివాడమ్మా డిగ్రీ ఆ తర్వాత ఎంబీ చేశాడు. అన్నయ్య కూడా చదవడం అన్నవాడు, ఎంబీ చేశాడు. దేవుడి చిత్తం. అన్నయ్య ఎప్పుడు కూడా తప్పించుకునేవాడు, ఒక్క దెబ్బ కూడా తగలకుండా. అన్నయ్యకి అంత మా అమ్మకి కోపం వచ్చిందంటే ఎక్కడో దుక్కును మనిగిపోవాలని. అన్నయ్య మాత్రం ఎప్పుడు అలా తప్పు చేసేవాడు కాదు, తప్పు అస్సలు చేసేవాడు కాదు. చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఉండేవాడు. అసలు ఎప్పుడు కూడా ఒక్క మాట అనిపించుకోవటం నా జీవితంలో ఎరగనండి. ఆ బిడ్డని అసలు మా చిన్న పాపనే కొట్టిద్దాన్ని, చదవట్లేదని. చిన్న అమ్మాయిని మా పెద్ద అమ్మాయి కూడా అస్సలు బాగా చదివేది అన్నిట్లో. అట్లా దేవుడి సన్నిధిలో అలా బతికేనండి. అలా చేసాడు దేవుడు. ఎందుకంటే చిన్నతనంలోంచి పనికి వెళ్తాం కానీ డబ్బులు సంపాదించి పిల్లల్ని పెంచాలన్నది లేదు. నా పిల్లల్ని ఆశ్చర్యకరంగా పోషిస్తాను. నా పిల్లల్ని దేవుడే పోషిస్తాడని. చూడండి ఒక మాట చెప్తున్నాను, ఏది ఉంటుంది తినేవారు కానీ కూర కావాలని డబ్బులు కావాలని కానీ ఏది ఇన్ని డబ్బులు ఇమ్మా, ఈ ఐసులు కొనుక్కుంటాం, ఇవి కొనుక్కుంటాం, అవి కొనుక్కుంటాం, అది అది అస్సలు అలాంటి ఏముండేది. డబ్బులు పెత్తనాలు అస్సలు ఎవరికి ఇచ్చేదాన్ని కదండి. చిన్నప్పటి నుంచి డబ్బులు ఇచ్చేది పిల్లలకు డబ్బుల్ని ఏర్పకూడదు, మనం కూడా డబ్బుల్ని ఏర్పకూడదండి. మనం ఏదైనా కొని తెచ్చి పెట్టాలి దాన్ని తప్ప. కానీ దీనికి 10 రూపాయలు ఇద్దాం, దానికి 10 రూపాయలు ఇద్దామని ఆ 10 రూపాయలు పట్టుకోకూడదు, అట్లా నేర్పకూడదు. మన పిల్లల పద్ధతిలో నేర్పించుకోవాలి, పద్ధతిలో ఉండాలండి. చదవమ్మా. చూడండి, ఏసై పిలుపు వరకు అంటండి ఉన్నతమైన పిలుపు పిలవాలని. ఆ బహుమతి కొరకు మనం ఎక్కడ పరిగెత్తారండి, గురువు వద్దకే పరిగెత్తాలండి. ఓ గురువు నిలుపుకున్నామనుకోండి, ఆ గురువు వద్దకే పరిగెత్తాలి. మనం గురువు వద్దకు పరిగెత్తాలంటే మనం ఎలా ఉండాలండి, దేవుడి సన్నిధిలో పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన పర్ఫెక్ట్ ఉండాలి, విశ్వాసంలో పర్ఫెక్ట్ ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, లోబడి కుప్పు ఉండాలి. జీవితంలో చూడండి అన్ని విధాలుగా లోబడాలి. తల్లిదండ్రులకు లోబడాలి, అత్తమాలకు లోబడాలి. చూడండి అన్నదమ్ములకి లోబడాలి. ఎవరున్నా లోబడి ఉండాలి, లోబడి జీవించాలి. అంతేగాని తల్లిదండ్రులకి తిరగేసి మాట్లాడతాం కానీ ఎదురు సమానం చెప్తాం కానీ అలాగ ఉండకూడదండి. అలాగ ఉండకూడదు. అలాగ ఉండకుండా మనం పెరగాలి దేవుడి సన్నిధిలో. పెరిగినప్పుడు మనకు ఆశీర్వాదం, అభివృద్ధి మనకు దొరుకుతుందండి. దేవుడు ఆశ్చర్యకరంగా ఈ వాక్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఇంకా ఉందమ్మా వాక్యం. దేవుడి సన్నిధిలో ఈ వాక్యం ఎలా ఉండాలండి, మనం దేవుడికి ఎలా ఉండాలండి చెప్పండి, నీతిమంతులుగా ఉండాలి. దేవుడికి ఎలా ఉండాలండి చెప్పండి, నీతిని అనుసరించి నడవాలి. ఆయన వాక్యాన్ని
ఆయన ఉపదేశాన్ని కలిగి మనం ఉండాలి. ఉపదేశంలో ఉన్న వారికి హే అని కలగదండి. కలుగుతుందా? ఏ అని కలగదు. నువ్వు ఉపదేశంలో ఉండాలి, ఉపదేశంలో ఏరు పారాలి, ఉపదేశాన్ని పట్టుకుని ఉండాలి, ఉపదేశంలో ప్రార్థించాలి, ఉపదేశాన్ని పట్టుకుని నైనా ఎత్తు పట్టి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థనా పనులుగా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉండి అయ్యా దేవా నువ్వు అడగాలి. పరిశుద్ధాత్మ పశ్చాత్తాపం కలిగి అడగాలంట. ఎవరు చెప్పారు? మాస్టర్ గారు చెప్పారు. ఎలా ఉండాలంట? పశ్చాత్తాపం కలిగి కన్నీటితో ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మతో పశ్చాత్తాపంతో అడిగినప్పుడు నీకు ఏ బాధన్నా దేవుడు తీరుస్తాడని చెప్పాడు. గుడారావు పండుగలో చెప్పాడు కదా. నేను వాక్యం విన్నాను. ఎలాగన్నాను? వాక్యం వింటే మర్చిపోకూడదు. పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్మతో దేవుడి సన్నిధిలో ప్రార్థనలు 3 సబ్జెక్టులు చెప్పాడు. అవునా? అవునా కాదా? చెప్పు. కన్నీడు పశ్చాత్తాప ప్రార్థన ఉండాలి, రెండవది పరిశుద్ధాత్మ ఉండాలి, మూడవది ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన ఉంటే జయించే శక్తిని ఇస్తాడు. జయించాలంటే ప్రార్థన ఉండాలి, జయించాలి. మనకు కానీ అన్నీ తెచ్చుకుని మనం పీకు తగిలించుకుని మనం తీర్చంటే తీర్చడు దేవుడు, చేయమంటే చేయడు, తీర్చంటే తీర్చడు. ఈ సేవలోకి రావటానికి, ఈ సేవకు రావాలని దేవుడు ఎన్నో రోగాలు తగ్గించాడు, ఎన్నో బాధలు తగ్గించాడు, ఎన్నో మరణాపాయం తగ్గించాడు, ఎన్నోసార్లు యాక్సిడెంట్ చేశాడు. బండి అయ్యగారు 3 సార్లు బతికిచ్చాడు. ఇలా రావాలని సేవలని. నేను కూడా కోపస్తురాన్ని, నేను కూడా భయంకరమైన కోపం. ఆ కోపం నుంచి నన్ను నడిపించి ఇలా తీసుకొచ్చాడు. ఇలా తీసుకొచ్చాడంటే ఆ కోపాన్ని అంతా తగ్గించాడు. ఆ దేని మనసున్న వస్త్రం ధరింపు చేశాడు, ఆ నీతన్న వస్త్రం ధరింపు చేశాడు. నీతి మంత్రాలుగా ఉండాలంటే నాలో నీతి లేకపోతే మీకేం చెప్తానండి? చెప్పండి, మీకేమైనా చెప్పగలుగుతానా? నీతి అన్న వస్త్రం నాలో ధరింపు చేశాడు కనుక ఆ నీతైన యేసయ్యన మీరు కూడా అనుసరించండి అని చెప్పగలటకు శక్తినిచ్చాడు. నేను కూడా అందరిలో నేను సమాన భావంగా ఉంటే నేను చెప్పలేను కదండి. ఆ దేవుడు ఆ నీతి వస్త్రాన్ని ధరింపు చేసే నాతో మాట్లాడుతూ నేర్చుకున్నక్కడి నుంచి నేను వాక్యాన్ని చెప్పటానికి సహాయం చేశాడండి. ఆ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు. మరి ఆ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు. నేను సాయంత్రం నోటి ద్వారానే ఆయన చెప్పేస్తాడు, అంతే నోటితోనే పలికేస్తాడు. ఏమని? పిలుపుల పత్రిక ఇది, పిలుపుల పత్రిక ఇన్ని అధ్యాయమని ఇన్ని వాక్యమని చెప్పేస్తాడు. లేదా రాజుల గ్రంథం చదవమన్నాడు, 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం చదివాను. ఇదే చెప్పాడు కదా మొట్టమొదటిగా, ఇదే చదివాను. దేవుడు అది ఇస్తాడు అంతే. దేవుడు ఇస్తేనే మనకి, మన మాటల ద్వారా రాదు. చూడండి, నేను చాలా సంవత్సరాలు ఏడ్చాను. ఎందుకు ఏడ్చాను? వాక్యం కొరకు. ఇది చెప్పలేను కదా, పాట పాడలేను కదా, వాక్యం చెప్పలేను కదా, నేను ఎలా బతకాలి? నేను ఎందుకు ఇంకా పాస్టర్ గారికి ఏ సహకారం లేను కదా, నేను ఎందుకయ్యంటే అప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పు? పాటలు పాడేవారికంట, వాక్యం చదివేవారికంట, వాక్యం చెప్పేవారికంట ప్రార్థనా శక్తి గొప్పది. కొట్టాలి. యేసయ్య వాక్కు పరిచరే ఆ ప్రార్థనా శక్తి నీకు ఇస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తే గంటల తరబడి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, నువ్వు ప్రార్థన ధూపం వేస్తూనే ఉండు. మందిరంలో నేను వాడుకుంటాను. ప్రార్థన ఉండాలండి వెనకాల. ప్రార్థన లేకుండా ఎక్కడికే వెళ్ళి నుంచుని మనం ఏది జరగదు. ప్రార్థన శక్తి అన్ని శక్తుల కంట పవర్ అయిన శక్తి ఏంటండి? ప్రార్థనా శక్తి. వాక్య శక్తి కంట, పాటలు పాడే శక్తి కంట ప్రార్థనా శక్తి ఉంటేనే ఏ సేవకుడు వాడబడాలన్నా వాడబడతాడు. ప్రార్థనా శక్తి లేకుంటే మీకులా నేను కూడా తిని కూర్చుంటే ఆ శక్తి అన్నది నాలోకి రాదు. నేను ప్రార్థన చేయగలుగుతానా? చేయలేను కదండి. ఆ శక్తి చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాల పిల్లప్పటి నుంచి పెట్టాడండి ఆ శక్తి. ప్రార్థన మా నాన్నోళ్ళకి మా అమ్మోళ్ళకి మా నాన్నోళ్ళకి జడిసి నేను ఎన్నో సంవత్సరాలు మేము ఇంట్లో బనిగిపోయాం చర్చికి వెళ్ళకుండా. చర్చికి వెళ్తాం, ఇక్కడికి వచ్చాకనే అయ్యగారు కట్టుకున్నాకనే చర్చికి వెళ్ళానండి. నేను అయ్యగారు పెళ్లి చేసుకున్నాకనే చర్చికి వెళ్ళాను. అమ్మోళ్ళ ఇంట్లో ఉన్న చెప్పు చర్చికి వెళ్తాక లేదు, బంధించేశాడు మా నాన్న. బంధించేస్తే ఏం చేసేవాళ్ళు, ఒక పొటే పెట్టుకుని, ఆ రోజు మాకు తెలియక ఒక పొటే పెట్టుకుని, చిన్న పొటే ఇంత పొటేవు గోనేసుకుని ఆ పొటే దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అమ్మ చేసుకుంటే అమ్మ తర్వాత నేను చేసుకునేదాన్ని, నేను తర్వాత అమ్మ, మా ఇద్దరు చేసుకునేవాళ్ళు. మన ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్ముకునేవాళ్ళు కాదు. నాన్న సానా కత్తి తిప్పుతూనే ఉండేవాడు, మిమ్మల్ని తెగేస్తాను అనేవాడు. ఎంతవరకు తెగేస్తాడా అని అలాగే చూస్తూ ఉండేవాళ్ళు. అంటే బయటికి వెళ్తే తెగేస్తానంటాడు కనుక ఇంట్లో చేద్దాం కదా, ఇంట్లో రాష్ట్రంగా చేసుకుందాంలే. నాన్న వెళ్ళిపోయిన తర్వాత, బజార్కి వెళ్ళిపోయిన తర్వాత 2-3 గంటలకు వచ్చేవాడు అవన్నీ తీసుకుని. అప్పటి వరకు మేము ప్రార్థన చేసుకోవటానికి ఉండేది. ఉపవాసం ఉంటే పుండలు గిండలు నెలకరండి మా వాళ్ళు. పుండలు నెలకేవాళ్ళు, తిన్నారా తినలేదని అలాంటివి ఏముండదు. ఉపవాసం ఉండి మా అమ్మ నేను ప్రార్థన చేసేవాళ్ళు. మా పెళ్ళికి కూడా గంత గొడవ పెట్టాడు మా నాన్న, ఈ పెళ్ళి చేయనని. ఏ పెళ్ళి? ఈ పాస్టర్ గారిని చేయనని. కుదిరిన తర్వాత ఎవరు పోషకంగాళ్ళు పంపించేద్దాం, అసలు వద్దు. బేపరాడు వచ్చి ఇచ్చాడు. బేపరాడు తర్వాత బేపరాడిని అడిగి మళ్ళీ పంపించేద్దాం అంటే సరే పంపించగలే అని మా అమ్మ మెదలకుండా ఉంది. మెదలకుండా ఉంటే మా అమ్మ నేను పన్నాగించి ఓ పన్నాగి వేసుకున్నాం. అమ్మ మన ఇద్దరం కలిపి 25 రోజులు ఉపవాసం సాధించాలి. ఎవరో అంతరంగా నానంతరంలో దూరాలు వేసేయండి. దూరితే మళ్ళీ అదే సంబంధానికి వెళ్ళాలి. ఏ సంబంధానికి? మేము పొందుకున్న సంబంధానికే, మేము ఇచ్చిన సంబంధానికే మళ్ళీ చూసుకుని పెళ్ళి చెయ్యాలని తెగించి ప్రార్థన చేసామండి. దేవుడు ఆశ్చర్యకరంగా ఆ పెళ్లి చేయటం కూడా మా నాన్న అంతరంగంలో దూరాడు. దేవుడు దూరుతాడండి, దూరుతాడు. ప్రతి అంతరంగాలు దూరు పులకంతలు చేయగల దేవుడు. పులకంతలు చేసి వెంటనే వెళ్ళి మళ్ళీ అక్కడ చూసి వచ్చి ఇక్కడ గ్రేసుడు బియ్యం కట్టించాడు. హిందీ పెళ్ళే, ఏ పెళ్ళైనా పర్వాలేదండి. పెళ్ళి ఏ పెళ్ళైనా పర్వాలేదు, ఉదయం మార్పు ఉండాలి. ఉదయం ఏముండాలండి? మార్పులని జనాంగం ఎంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళకి మార్పు రాదు. మార్పు ఉన్న వాళ్ళకి దెబ్బకి మారిపోతారండి. దెబ్బకి మారిపోయి నేను అనుకున్నాను ఏ పెళ్ళైనా పర్వాలేదు, ఏ పెళ్ళి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇల్లంతా మారాలి, మార్పు చెందాలి. అలాగే అందరూ మారారు. దేవుడి కృపను బట్టి అదే పెళ్లి జరిగింది. ఒక ఆయన వచ్చాడు, ఈ అయ్యగారే ఒక్కడే. 10 మంది వచ్చి దాన్ని చూసుకోలేదండి. నేను బక్క బరాసుగా ఉండేదాన్ని, గాలి వస్తే ఎగిరిపోయేదాన్ని ఉండేదాన్ని, అంత బక్క బరాసుని. ఎంత తోలు ఇచ్చాడు మా చూసులు పుట్టిన తర్వాత. ఏదైనప్పటికండి దేవుడి చిత్తం నెరవేరుస్తాడు. దేవుడి సంకల్పం ఈ రీతిగా ఉందండి. దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదించి ఇన్ని 11 దేశాలు, 11 ఊళ్ళు, 12 ఊళ్ళు తిరిగాను నేను. ఏ ఊరికి తిరిగినా యేసయ్య నామం నాకు తోడుగా ఉండి యేసయ్య నన్ను నడిపించాడు. మళ్ళీ ఎర్రగొండపాలెం తీసుకొచ్చాడు. ఈ 18 సంవత్సరాల నుంచి తోడై ఉండి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కార్యాలు జరిగినా యేసయ్య మనల్ని తోడుగా ఉండి చెప్పండి నడిపించాడా లేదా? నడిపిస్తానే వచ్చాడండి. నజరేయుడైన యేసు నడిపిస్తానే ఈ 18 సంవత్సరాలు ఎన్నో తుఫాన్లు అలజల్లు వచ్చిన తుఫాన్లు అణిచివేశాడు, అలజల్ని నిమ్మలంపరిచాడు. దేవుడు ఎంతగానో ఏ పాస్టర్లు అందరూ మన మీద పడ్డవాళ్ళే. ఏ పాస్టర్లో ఈ ఊళ్ళున్న పాస్టర్లు అందరూ మన మీద పడ్డవాళ్ళే. ఎందుకంటే మా జనం అంతా మీరు ఎత్తుకుపోతున్నారు. మా జనం అంతా ఆ కీబోర్డు ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా గొడవ లేదు. ఇప్పుడు కీబోర్డు ఆయన ఆకాశించుకుంటున్నారని ఎన్నో రకాలుగా చెప్పుకునేవారు. ఎన్ని రకాలు చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా యేసయ్య కారు యేసయ్య జరిగించుకుంటాడండి. ఆయన జరిగించుకోకపోతే మన వల్ల ఏది కాదండి. దేవుడు ఎంతగానో కార్యం చేశాడు. రెండమ్మా సాక్ష్యం చెప్పేవాళ్ళు రావాలి. అయిపోయిందమ్మా, వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక, దేవుడు ఎంతగానో మన బలపరచుగాక వాక్యం ద్వారాని రావాలి. సాక్ష్యం చెప్పేవారు రండి ఫ్యామిలీ. రండి అమ్మ, లేదండమ్మా, కూతురు లేదండి. మళ్ళీ మీకు పిలుపా రావాలి. మేక తీసుకోండి, మేక ఇయ్యమ్మా, మేక ఇయ్యండి. సాక్ష్యం చెప్పండి, మేము కూడా దిగుతున్నాం.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మొదటిగా మన ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు, ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు. ప్రత్యేకంగా సత్యప్రకాష్ పాలే గారికి నా కుటుంబం అంతా హృదయపూర్వకమైన వందనాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ సాక్ష్యం ఏంటంటే, ఈమె 10th క్లాస్ పాస్ అవ్వటానికి ఈమె ధూపవేదిక పెట్టినప్పుడు 9th క్లాస్ చదువుతుంది. 9th క్లాస్ సగంలో ఈరోజు ధూపవేదిక పెడుతున్నారమ్మా, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలని అనుకుంటున్నావు కదా, 9th క్లాస్ అయినప్పుడు కూడా మధ్యాహ్నం సెలవు పెట్టేసి నువ్వు మందిరానికి రా అని చెప్పాను. ఆ రోజు మధ్యాహ్నం మందిరానికి వచ్చేసింది స్కూల్ నుంచి. ఆ ధూపవేదికలో రాసి వేసిందంట, నేను వచ్చే సంవత్సరం 10th క్లాస్ చదువుతున్నాను, సిలబస్ మారుతుంది, నేను 1st క్లాస్ రావాలని చెప్పేసి రాసి ఆ ధూపవేదికలో వేసింది. అది అట్లా అయిపోయింది. ఈ సంవత్సరం 10th క్లాస్ మొదట్లోనే చెప్తుంది, నాకు భయం వేస్తుందమ్మా, నాకు భయం వేస్తుంది, ఎలా చదవాలో నాకైతే భయంగా ఉంది అని అంటుంది. ఈ అమ్మాయింది ఎలా మాట్లాడుతుందని చెప్పేసి అనుకున్నా, అయ్యా నీ సన్నిధానంలో ఒప్పుకొనిచున్నాను నేను ప్రభా, ఈ బిడ్డలే చదువురాని వారే అయినప్పటికీ నేను నీ సన్నిధానంలో ఒప్పుకొనిచున్నాను ప్రభా, నీ సన్నిధానం సాక్షిగా నిలబడాలని ఆశపడుతున్నాను ప్రభా అన్నప్పుడు, ఇంకా అలా కొంతకాలం చదువుతూ ఉన్నప్పుడు ఒకరోజు మేము ఫ్యామిలీ అంతా కలిసి సత్యప్రకాష్ పాలయ్య గారి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సేవకుని ద్వారా ప్రభువు పలికిన మాటలు ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవుతావు అని చెప్పి దేవుడు చెప్పాడు అనమాట. ఆ దేవుడు చెప్పిన మాట ఈరోజు నా బిడ్డ చదవదు అయినప్పుడు కూడా ఆయన కృపను బట్టి ఈరోజు ఇక్కడ నిలబెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే అదేవిధంగా సేవకురాల ద్వారా కూడా చెప్పాడు, పాస్ అవుతుంది శిరీష, పాస్ అవుతుంది, ప్రార్థించే నువ్వు తల్లిగా ప్రార్థించే నువ్వు పాస్ అవుతుంది, బాగా ఎక్కువ మార్కులు రావు అని నేను అనుకుంటున్నాను. అయినప్పుడు కూడా నా మాట తీసివేసి దేవుడు మాటగా మిరటికల్ మార్కులు శిరీషకు అనుగ్రహించాడు. దేవుడు చెప్పిన సేవకురాలు చెప్పిన మాట, సేవకుడి ద్వారా చెప్పిన మాట, అదే ఆత్మీయ తండ్రి కూడా ప్రతిరోజు ప్రార్థన ద్వారా పాస్ అవుతుందని చెప్పిన మాట నెరవేర్చాడు దేవుడు. అలాగే ప్రతిరోజు మన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నామంటే మన భక్తి మన ప్రార్థన కాదు, కానీ సేవకుల యొక్క ప్రార్థన ద్వారా మనం ఈ విధముగా ఈ సమయంలో నిలిచి ఉన్నాం. సేవకుల యొక్క ప్రార్థన ద్వారా మన కుటుంబాలు ఆశ్రయించబడుతున్నాయి. సేవకుల యొక్క మనకు ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా వాళ్ళకు ఓదార్పుకరం ప్రేమకల మాటల ద్వారానే మనల్ని మన కుటుంబాలు ఆశ్రయిస్తున్నాడు దేవుడు. అది 10th క్లాస్ పాస్ అవుతానమ్మా, నేను స్త్రీల కూడికలో భోజనాలు పెట్టాలనుకుంటున్నానమ్మా అని చెప్పి సేవకురాలు చెప్పినప్పుడు, సేవకురాలు పెట్టు ఆశగల ప్రేమ తృప్తిపరిచాడు కదా దేవుడు, దేవుడి మాట కూడా మనం నెరవేర్చాలి కదా అని చెప్పి సేవకురాలు చెప్పినప్పుడు ఇంక వెంటనే అమ్మగారు కూడా ఇంకా పెట్టు అని చెప్పింది. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. మా కోసం మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అర్థమైందా? చెప్పండి. విశ్వసించిన వారి పట్ల విశ్వాసమైన కారు జరిగిస్తాడు. ఆయన మాటలు మకరందంలో ఉన్న కారు ఆయన ద్వారా మాట్లాడాడంట, నీ పాస్ అవుతామని. అట్లాగే పాస్ అయ్యాడు. పాస్ చేసింది. 1 సంవత్సరం గవర్నమెంట్ బళ్ళు జాయిన్ చేసామండి. అది తప్పు చేసాం. ఆ గవర్నమెంట్ బళ్ళు జాయిన్ చేస్తాం వల్ల ఆ గవర్నమెంట్ బళ్ళు సంవత్సరం అంతా చదవలేదు. ఈ అమ్మాయి చదువుతుందా లేదా అనుకున్నాను నేను కూడా. దేవుడు చేసిన కార్యం అండి అది. ఆయన మాటలు మకరందులో ఎటువంటి కార్యమైనా చెప్పాలి. ఎటువంటి కార్యమైనా చేస్తాడని తప్పట్లు కొట్టండి. ఎటువంటి కార్యమైనా ఆయన జరిగించుటకు సమర్థుడు, శక్తి గల దేవుడు, రోషం గల దేవుడు, పరాక్రమశాలు, పరిశుద్ధుడు అంటే ఓగ్గుడు. అంత శక్తి గల కార్యం ఉందండి ఆయనలోని. ఆయన చెప్పాడనుకో ఇంక డౌటే లేదు.
ఇంకా ఆ సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళకపోతే 500 చిల్లర వచ్చినాయి ఈ అమ్మాయికి కూడా. ఆ సంవత్సరం అసలు రోడ్లు పట్టుకుని తిరిగారు కానీ అస్సలు చదవలేదండి, అసలు చదవలేదు. అసలు చదువుతారని మళ్ళీ తీసుకొచ్చి రాజు చెప్పి మళ్ళీ ఇందులో జాయిన్ చేసాం. ఇందులో జాయిన్ చేస్తే దేవుడు మహాకృపను బట్టి 440 మార్కులన్నా దేవుడిచ్చాడు. అది అందుకు దాన్ని బట్టి సంతోషించాలి. వీళ్ళ చదివిన వాళ్ళు కాదు, అయినప్పటికీ దేవుడు మాట చప్పుని, చెప్పండి ఏంటి, దేవుడు మాట చప్పుని అది ప్యాచ్ చేశాడు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ప్యాచ్ చేశాడు. దేవుడి కార్యం చేస్తేనండి దేవుడు చెప్పింది ఎక్కడ పొల్లైనా సున్నాయినా ఉండదు. దేవుడి పని చేయకపోతే ఏదోలాగా దాన్ని, చెప్పండి, ఏదోలాగా దాన్ని అది జరగనివ్వడం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుస్తేనే, మీకు మరొకసారి చెప్తున్నాను, మనం ఏదో గాల్లో దీపమట్టి దేవుడు అంటే అది జరిగే పని కాదండి. ఎటువంటి వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానం ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుంది కదండి. వాగ్దానం ప్రకారంగా నడవకుండా వాగ్దానం నాలో నెరవేర్చబడాలండి అని ప్రార్థన చేస్తే అది జరిగేది కాదండి. వాగ్దానం నెరవేర్చబడాలి. ఒక పిల్లలు కావాలన్నా, ఒక దేవుడు ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, వ్యవసాయం కావాలన్నా, చేతి పని కావాలన్నా, ఏ వృత్తి కావాలన్నా దేవుడి మార్గంలో నడిచి మనం ప్రార్థన చేసుకుంటే అది ప్రతిఫలం చూడగలుగుతామండి. అలాగే లేకుండా నువ్వు ఎన్ని చేసినా, ఎన్నన్నా నరుకో, ఎన్నన్నా చెయ్యి, కింద పడు మీద పడు, దాని పట్ల ప్రయోజనం జరగదు. ఏ వాక్ చెప్తాడో దేవుడు ఆ వాక్ నెరవేర్చేవారుగా మనం ఉండాలండి. నెరవేర్చేవారుగా మనం ఉంటేనే మన పచ్చని కార్యం జరుగుతుంది, లేకపోతే జరగదండి. నిజంగా ఉండని జరగదు. నాకు కూడా తెలియదండి, వీళ్ళు ఇక్కడ దేవుడు చెప్పాడనమాట. మొన్న చెప్తుంది అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడాడండి అమలాపురం విన్నప్పుడు. అంటే సరేలే, మాట్లాడితే దేవుడు ప్రార్థన చేశాడు కాబట్టి నువ్వు అనుకున్నది పెట్టు, మళ్ళీ దట్టుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టుకో. ఈవిడేమందంటే ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటాం కదండి, అది ఇది చేసేస్తామంటే అది వేరు, ఇది పాస్ అయ్యాడు కాబట్టి దీనికే దానికే సేపటికి నీకు రోగం తగ్గింది, దీనికే పెట్టాలి, దానికే పెట్టాలి, అది ఇది పెట్టేస్తామండి అంటే ఎట్టగా అది కుదిరే పనికి. అది రేపొద్దున మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ చేసాం, పాస్ అవ్వదు. ఇంకా పాస్ అవ్వకుండా కూర్చోబెడతాడు. అప్పుడు నీకు జరుగుతుంది. నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు అనుకున్నావు కాబట్టి దేవుడి దగ్గర అన్న మాట మనం దుడిగానే నెరవేర్చాలి, తీసుకోకూడదు వెనక్కి అని ఎలాగైతే చెప్పాము అలాగే నెరవేర్చడానికి. అసలు ఎండ తీవ్రతకి నేను ఉండలేనండి. నేను 10 గంటలు పడిపోతే 4 గంటల దాకా అసలు బయటకు రావట్లేదు. నాకు అసలు ఈ ఎండ తట్టుకోలేకపోతాను. అయినా కూడా దేవుడు నాకు శక్తి ఇస్తానని చెప్పాడు. నిన్న దేవుడు ప్రార్థన చేసుకుంటే నాకు శక్తి ఇస్తానన్నాడు, నాకు బలం ఇస్తానన్నాడు. నాకు బలం ఇచ్చి శక్తి ఇచ్చి మీ మధ్యలో నన్ను నిలబెట్టాడండి. నిలబెట్టకపోతే నేను నిలవలేను అసలని. ఈ వేడి తాకిడికి నేను అసలు నిలవలేను, మంటలు వచ్చేస్తుంది నా ఒళ్ళు. అసలు నేను ఇలా నిలబడలేనంటూ దేవుడు శక్తి ఇస్తాను, బలం ఇస్తానంటే ఆయన పని కొరకు ఆయన వాడుకోవటానికి ఏదైనా చేస్తాడు. ఎంతటి కార్యమైనా సిద్ధపరుస్తాడు, ఎంతటి కార్యాలు చేస్తాడండి. దేవుడు నన్ను నిలబెట్టి శక్తినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. లేకపోతే నేను నిలబడలేదండి. ఎంత దామతో మజ్జిగ ఎంత కుండు మజ్జిగ తాగినట్టు తాగుతాను. ఎంత దామం తెల్లారితే చాలు. అయినప్పటికీ దేవుడు కుప్ప కదండి, ఎంత కుప్ప అండి. ఆయన మాటలు మకరందం ఎంత మధురం అండి, చెప్పండి, ఎంత మధురం. ఆయన తలపోసుకున్న రుణము తీర్చలేమండి. ఆయన మాటలు మకరందంలో ఉంది. మన నోటిని ఎటు అబద్ధం రాకూడదు, ఎటు మోసమైన రాకూడదు, ఎటు మాటల్లో దేవుడి నీతిని ఎలబుచ్చి మాటలే మాట్లాడాలి. వేరొక మాట మన నోటినే రాకూడదండి. దేవుడు మాటలు మాట్లాడే వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించారంటే ప్రార్థన. ఇప్పుడు సెలవులు ఇచ్చారు, మళ్ళీ 3 నెలల దాకా 2 నెలలు వీళ్ళకి సెలవులు, 2 నెలలు కదా, 2 నెలల దాకా మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉంటారు. పగల ప్రార్థన, నైట్ ప్రార్థన, తెల్లారుజామున ప్రార్థన, 3 ప్రార్థనలు జరుగుతాయి. అలా నాన్న వదలడు, ఇక్కడికి వస్తే నేను వదలను. 24 గంటలు ప్రార్థన. 10 గంటలు కూర్చుంటే సాయంత్రం 7 గంటలకు కూర్చుంటే 10 గంటలకి. పొద్దున్న శృతి ప్రార్థన, మధ్యాహ్నం 2 గంటలు, మళ్ళీ 11ంటికి వస్తారండి, 10ంటికి
10 గంటల నుంచి 2 వరకు ప్రార్థన. 3 ప్రార్థనలు అలాగే జరగవలసినయే. ఎవరో రారు. వీళ్ళ కుటుంబం ఒకటే. నైట్ ఏమో వాళ్ళ కుటుంబం, తెల్లజాలు వాళ్ళ కుటుంబం, మధ్యాహ్నం వాళ్ళ నేను మిక్సింగ్, నేను మిక్సింగ్ అయ్యి చేస్తూ ఉంటామండి. ఏ రోజు ప్రార్థనే కానీ ఆ పిల్లల్ని అక్కడ పంపి మిరగాయల కోత పంపి అక్కడ పంపి ఇక్కడ పంపి ఆ రాజు కూడా ఎప్పుడూ అలా చేయలేదండి. పిల్లల్ని బాగా కష్టపడి పెంచుకున్నాడు. కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచాడు. అంతేగాని ఏ పనులకి పెళ్ళాన్ని కానీ ఏ పనులకి పంపించినాడు కాదు. దేవుడు పని చేయమని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడు? దేవుడు పని చేయండి, అందరూ వెళ్ళి దేవుడు పని చేయండి, దేవుడు మందిరం చూడండి, దేవుడికి అది చేయండి ఇది చేయండి అని చెప్తాడు. దేవుడు శక్తిని పొందుకున్నారు. వాళ్ళకు కూడా దేవుడు ఎటువంటి వాడు? రాజు మీ అందరూ తెలుసు. డ్రింక్ మెయిన్ మార్చాడు దేవుడు. డ్రింక్ మెయిన్ మార్చాడు. మళ్ళీ డ్రింక్ గడికి వెళ్ళలేదు. ఒక్కసారి దెబ్బ కొట్టాడంటే ఆ దెబ్బ కట్టుబడ్డాడు అనమాట. మొత్తం అలా కట్టుబడాలి ఎవరన్నా సరే. మళ్ళీ దానివైపు మళ్ళీ చూడకూడదు. కక్కిన కూడికి మళ్ళీ ఆంతి చేసుకున్నాక మళ్ళీ కుక్క అక్కడికి వెళ్ళినట్టు మనం వెళ్ళకూడదు. ఒక్కసారి నిబంధన చేసామంటే ఆ నిబంధన మనం తెరపరచుకోవాలి. ఆ డ్రింక్ మెయిన్గా ఉన్నప్పుడు ఎవరు చూస్తారండి? ఇప్పుడు సంఘంలో సంఘ పెద్ద అయిపోయాడు, సంఘంలో ఒక సబ్జెక్టుడు అయ్యాడు, సంఘంలో బాధ్యత అంతా బరాయిస్తున్నాడు, అన్ని పనులు చేస్తాడు. ఈ పని చేయనండి పాషి గారు, ఆ పని చేయనండి అన్నమాట అండి. అన్ని పనులు చేస్తాడు. అన్ని పనులు చేయటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఒకప్పుడు డ్రింక్ మెయిన్గా ఉండి ఎవరికి విలువ లేదు. ఇప్పుడు ఆ డ్రింక్ మానేసాక ఎంత గౌరవం, దేవుడిని నమ్ముకుంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద, ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత దేవుడు వాక్కు శక్తిని అనుభవిస్తున్నారు. అంత కార్యం జరుగుతుందండి. డ్రింక్ మెయిన్గా ఉంటే విలువ ఉండదు. డ్రింక్ మెయిన్కి ఎంత తాగి తందనాలైనా విలువ అన్నది ఉండదు. ఎంత ఉద్యోగం చేసిన గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, ప్రేమ ఉండదు, రక్షణ ఉండదు. మనిషికి ప్రార్థన చేద్దామండి. అందరం మోకరించండి. విన్న వాక్యం కొరకు బాగా ప్రార్థన చేసుకోండి. మీ జీవితాల్లో కూడా అటువంటి కార్యం జరగాలి. మీ జీవితాల్లో కూడా మంచి కార్యం జరగాలి. దేవుని వెంబడించి దేవుని నీతి కొరకు ఆయత్తపరిచి దేవుడి కొరకునైనా దేవుని అనుసరించి వాక్యోపదేశం అంగీకరించి వాక్యోపదేశం ఉదయంలోకి వెళ్ళటానికి అయ్యా సహాయం చేయాలని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకోండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీ స్తుతులు స్తోత్రాలు. ఎంతవరకు నైనా నీ బిడ్డను జ్ఞాపం చేసుకుని నైనా స్తోత్రాలయ్యా. అయ్యా మా పచ్చని మీరు నిలబడి మాట్లాడిన విధానం పట్టి స్తోత్రాలయ్యా. అయ్యా దేవా నైనా ఈ సీలు కుడికినంతకంతకు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, మేలు తృప్తి పరచండి. నీ చిత్తం కొరకునైనా కనిపెట్టి ప్రార్థన చేసుకుని కృప దయచేయండి. మంచి మార్కుల కొరకునైనా ఆ కుటుంబస్తుని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని ఇంకా 100 రెట్లుగా అభివృద్ధి పొందినట్లు సహాయం చేయి. నీ భక్తిలో కొనసాగించండి, ప్రార్థనలో కొనసాగించండి, విశ్వాసం అందు కొనసాగించండి. అయ్యా నైనా బిడ్డల ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలను అందరినీ దీవించండి, ఆశీర్వదించి బలపరచండి. అయ్యా బహుబలంగా వాడుకోండి. ఈ చిత్తం ఆ బిడ్డలో నెరవేర్చండి. వాక్యోపదేశం ప్రతి వారు ఉదయాల్లో సాక్ష్యాన్ని నైనా ప్రతి వారికి అయ్యా ఉదయాలు నాటబడినట్లు సహాయం చేయండి. అయ్యా ఆడ ఉదయాలు నాటించి చేయండి నైనా. ఆడ ఉదయాలు ప్రార్థన చేసుకుని అనుభవం దయచేయండి, ప్రార్థనా జీవితం దయచేయండి, ప్రార్థనా పట్టుదల దయచేయండి, ప్రార్థనా ఆసక్తి కలిగి చేయండి. ప్రార్థన అందునైనా విశ్వాసం కలిగి అయ్యా 100 వేయింతులుగా అభివృద్ధి చెందినట్లు, ఆశీర్వాదం పొందినట్లు, కృప పొందినట్లు, అయ్యా ఆస్తికర్తలుగా చేసినట్లు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. 3 పువ్వులు 6 కాయలు కాయటకి ప్రతి జీవితంలో ఆశీర్వాదం పొందాలయ్యా, అభివృద్ధి పొందాలయ్యా, 100 రెట్లు పొందాలనైనా అట్టికి చేసి ఆశీర్వదించమని అయ్యా పెట్టుకున్న కూటమి నైనా కూటమి ద్వారా నైనా స్తోత్రాలయ్యా. అయ్యా కుటుంబస్తులను దీవించి ఆశ్రయించి, సంఘస్థులను అందరినీ దీవించి ఆశీర్వదించు. అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా తోడుగా ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.